ఆ విషాదంలో తను యుద్ధం చేయనని జెప్పేసి విరమించుకొని తన అస్త్రశస్త్రాల్ని పరిత్యజించి రథం దిగి దిగి రథంలో కృష్ణుడికి ఆ! మొక్కుకుంటాడు. ఆ! రథంలో రథోపస్థ ఉపావిశత్ కదా! ప్రభుజీ. రథంలో చితకలబడిపోతాడనమాట. ఆ! చేతులు పడిపోతాడు. సో, నిన్నటి హ్మ్. అధ్యాయంలో ఏం జరిగింది అంటే ఆహ్, అర్జునుడు ఇంక నేను యుద్ధం చేయలేను. నా వాళ్ళతో నేనెందుకు యుద్ధం చేయాలి అనేటటువంటి అయోమయ దిగ్భ్రమం లోకి వెళ్ళిపోయి యుద్ధమే చేయను అనేటటువంటి స్థితికి వచ్చేస్తాడనమాట. ఓకే. సో, ఈరోజు నిన్నటి అధ్యాయానికి కొనసాగింపుగా ఈరోజు అధ్యాయం ఉంటుంది. ఒక చిన్న మనవి ఏంటంటే ఎవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి ఆన్ చేసుకోండి. సో దట్ మనము చక్కగా ఇంటరాక్టివ్‌గా జరుపుకోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ చెప్తుంటే అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటి విషయం నాకు అర్థమైతే నేను ఒకవేళ అర్థం అవ్వట్లేదని నాకు అనిపిస్తే ఇంకా ఏమైనా ఉదాహరణలు జోడించి చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. కల్పన మాతాజీ, సామ్‌సంగ్ అని పెట్టుకున్నారు ప్రభుజీ, శ్రీరామ్ ప్రభు, సుజాత మాతాజీ, శుభరాణి మాతాజీ, జగదీష్ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో, ఒక విధంగా భగవద్గీతలోని ఈ ఈ అధ్యాయం ఏదైతే ఉందో చాలా చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము. ఎందుకు అంటే మన సనాతన ధర్మం యొక్క ఆయువు వేరు ఏదైతే ఉందో ఆ విషయం గురించినటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తుందనమాట ఈ యొక్క అధ్యాయం ఏదైతే ఉందో. ఆ! కాబట్టి ఈ అధ్యాయం అంత ప్రాముఖ్యమైనటువంటిది. భగవద్గీతలో 2 అధ్యాయాలు మొత్తం 18 అధ్యాయాల్లో 2 అధ్యాయాలు చాలా పెద్ద అధ్యాయాలనమాట. ఒకటేమో రెండో అధ్యాయం 72 శ్లోకాలుంటే, 18దో అధ్యాయము దాదాపు 78 శ్లోకాల వరకే ఉంటుందనమాట. ఇది రెండో పెద్ద అధ్యాయం శ్రీమద్ భగవద్గీతలో. సో, ఈ అధ్యాయాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం ఇచ్చినటువంటి సంక్షిప్త నామం, సమీక్ష నామం, అలాగే అక్రోనిమ్ ఏంటో చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకే. ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరేంటి అంటే గీత. జీఐటీఏ. ఓకే. సో, జీ అంటే ఏంటి అంటే గురువు. ఓకే. ఆహ్, రెండో అధ్యాయం 1 శ్లోకం నుండి 10 వరకి గురువు గురించినటువంటి విశేషాలుంటాయి. తర్వాత రెండో అధ్యాయం 11 నుండి 30 వరకి ఐడెంటిటీ, గుర్తింపు, మన నిజమైన గుర్తింపు ఏంటి, ఆ విశేషాల గురించి ఉంటుంది. తర్వాత టీ అంటే 2 ధర్మాస్, 2 ధర్మాలు. మనం మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మనం నిర్వర్తించవలసినటువంటి 2 ధర్మాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని 31 శ్లోకం నుండి 53 శ్లోకం వరకి ప్రతిపాదన జరుగుతుంది. ఆ తర్వాత చివరిగా ఆహ్, ఆనందమయ స్థితిలోకి వెళ్ళడానికి ఒక మనుష్యుడి యొక్క స్థితి ఎలా ఉండాలి? ఓకే. ఆ విషయం గురించి 54 నుండి 72 శ్లోకం వరకి చర్చ జరుగుతుందనమాట. ఓకే. సో, ఇది ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు గీత. సో, మొట్టమొదట నిన్న ఆహ్, అధ్యాయం పూర్తయ్యేసరికి సంజయుడు చెప్తాడనమాట. ఏమముక్త్వా మన అర్జునుడు ఇంకా యుద్ధం చేయలేనని చెప్పేసి చితకలబడిపోయాడని చెప్పేసి. ఈ అధ్యాయం గూడా సంజయుడి యొక్క వాక్కుతోనే మొదలవుతుందనమాట. సంజయుడు ఏమంటాడంటే తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సో, కంటి నిండా అశ్రువులతోటి, కన్నీళ్లతోటి ఇంక తన కర్తవ్యాన్ని నేను చెయ్యలేను అని ఒక రకమైనటువంటి భయాందోళనకి లోనైపోయినటువంటి ఆ అర్జునుడిని చూస్తూ భగవంతుడు, శ్రీ భగవానుడు ఇలా పలికాడు అని సంజయుడు చెప్తున్నాడనమాట. అయితే ఇక్కడ ఇప్పటివరకి ధృతరాష్ట్రువాచ, అర్జునోవాచ, సంజయువాచ అని మనం చూసాం ఈ అధ్యాయంలో మన భగవద్గీతలో. ఇప్పుడు ఆహ్, మొట్టమొదటిసారిగా శ్రీ భగవానువాచ అనేటటువంటి సంబోధన జరుగుతుందనమాట. ఓకే. అసలు శ్రీ భగవానువాచ అని చెప్పేసి ఎందుకన్నారు అంటే, భగవాన్ అనే పదానికి కొద్దిగా మనం భగవాన్ అనే పదానికి అర్థమేంటి? అసలు భగవాన్ అని ఎవరిని అంటారు? అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, అంటే భగవాన్ అనేది సంస్కృత పదం. దాన్ని భగవత్ అనే పదం నుండి వ్యుత్పత్తి చెంది ఉంది. ఇది పరమాత్మకి ఉపయోగించే అత్యంత గౌరవప్రదమైన పదం. ఓకే. ఈ పదాన్ని గనుక మనం విడదీస్తే భగవాన్ అనేలా విడదీస్తారు. అంటే అనే పదానికి వివిధ శక్తులు లేదా గుణాలు సూచిస్తాయి. వీటిని శ్రీ పరాశరముని విశేషంగా చెప్పాడు. సో, ఎవరికైతే ఇప్పుడు చెప్పబోయే 6 దివ్య గుణాలు ఉంటాయో,
ఆ వ్యక్తిని భగవాన్ అని సంబోధిస్తారనమాట. సో, భగవాన్ అనేటువంటి వ్యక్తికి ముఖ్యమైనటువంటి గుణాలు ఐశ్వర్యం, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యం. ఏకకాలంలో ఈ 6 గుణాలు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆయనని భగవాన్ అని సంబోధిస్తారనమాట. మనుష్యులకి మనకి ఈ 6 గుణాల్లో ఏదో ఒక గుణం ఉండొచ్చు. కానీ 6 గుణాలు ఏకకాలంలో మనకి ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తుంటే ఒక వ్యక్తి చాలా గొప్ప వీరుడై ఉండొచ్చు. తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఆయన ప్రగల్భాలకి పోతుంటాడు. ఒక వ్యక్తి చాలా డబ్బు, సంపదలు కలిగి ఉండొచ్చు. తన సంపదల్ని చూపిస్తూ అహంకారానికి పోతుంటాడు. కానీ బ బలము, సంపదలు, యశస్సు, జ్ఞానం ఇవన్నీ ఉన్నప్పటికి కూడా చాలా మంది దగ్గర వైరాగ్యం అనేటువంటిది ఉండదనమాట. అహంకారం అనేటువంటిది ఉంటుంది. అందుగురించని మనకి ఈ గుణలోపం అనేటువంటిది ఉంటుంది. కానీ భగవంతుడికి మాత్రం సమృద్ధిగా ఈ గుణాలనేటువంటివి ఉంటాయన్నమాట. అందుగురించని ఇక్కడ కృష్ణుడనే వచ్చేసరికి ఇంకా కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు శ్రీ భగవాను వాచ అని చెప్పేసి మొదలుపెట్టారు. ఓకే. సో, ఇప్పుడు సంజయుడు చెప్పాడు కదా! అర్జునుడు ఏడుస్తున్నాడు. ఆయన యుద్ధం చేయలేకపోతున్నాడు. సో, ఆ ఏడుస్తున్నటువంటి అర్జునుడిని చూసి శ్రీ భగవానువాచ భగవంతుడు ఏమంటున్నాడంటే కుతస్త్వకశ్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఏమయ్యా అర్జున, నీకెక్కడ నుండి వచ్చిందయ్యా ఈ పిరికితనము? అసలు ఇది క్షత్రియులకు ఉండవలసినటువంటి గుణమేనా? దేని గురించని బాధపడుతున్నావు నువ్వు? నీకెక్కడ నుండి లేనిపోని ఈ యుద్ధరంగ సమయంలో నీకెక్కడ నుండి వచ్చింది ఈ గుణము? లే, యుద్ధం చెయ్యి అని కృష్ణుడు ఒక విధంగా అర్జునుడిని మేలుకొలుపుతూ పలుకుతున్నాడనమాట. ఓకే. పలుకుతూ ఒక చక్కటి మాట అంటాడనమాట. ఏమంటాడంటే అసలు నీలాంటి క్షత్రియులకి, ఆర్యులకు ఉండవలసినటువంటి విషయం కాదిది. నీలాంటి వ్యక్తులకి, నీలాంటి వీరులకి ఉండవలసినటువంటి గుణం కాదిది. జీవితం యొక్క విలువ తెలిసినటువంటి నీలాంటి వాళ్ళకి ఉండవలసినటువంటి గుణం కాదిది అని కృష్ణుడు చెప్తాడనమాట. ఓకే. అయితే అలా చెప్పగానే అర్జునుడేమంటాడంటే హ్మ్. అర్జునుడేమంటాడంటే కథం భీష్మం అహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్సామి పూజార్హా వారిసూదన గురోణ హత్వా హి మహాన్ భావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపిహ లోకే హత్వార్థకామాంస్తు గురూణిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యాదివా నో జేయు ఏనేవ హత్వా జిజీవిషామ తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రః. కృష్ణ, దయచేసి అసలుకి భీష్మ ద్రోణులు వీళ్ళ మీదికి మాట ద్వారానే మనము కేవలం ఎదురు కూడా మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అంత గొప్ప స్థాయి వాళ్ళది. సో, కేవలము మాటల ద్వారానే వాళ్ళ మీదికి మనం ఎదురు చెప్పనటువంటి స్థితిలో, గౌరవ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మీదికి నేను ఎలా యుద్ధం చేయాలి? నాకది అసాధ్యమయ్యేటట్టు అనిపించట్లేదు. వాళ్ళు పూజార్హులు. నా ద్వారా పూజించబడాల్సినటువంటి వాళ్ళు వ్యక్తులు. వాళ్ళనితోని నేను ఎలా యుద్ధం చేయాలి? ఓకే. ఆహ్, ఒకవేళ గనక వాళ్ళతోని యుద్ధం చేయాల్సొస్తే నాకు ఏమనిపిస్తుందంటే యుద్ధం మానేసి నేను ఆహ్, మన భిక్షం అడుక్కుంటూ జీవించడం ఉత్తమం అనిపిస్తుంది. వాళ్ళతోని యుద్ధం చేయడం కంటే గూడా తోని యుద్ధం చేసి ఆహ్ ఈ గొప్ప సంపదల్ని గెలుచుకోవడం కంటే గూడా, నేను భిక్షమడుక్కోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, వాళ్ళతో నేను యుద్ధం చేసి గెలిస్తే గనక, నేను గెలుచుకున్నటువంటి మొత్తం రాజ్యభోగాలు అవన్నీ గూడా వాళ్ళ యొక్క రక్తముతో తడిసినటువంటి సంపదలవుతాయి. సో, అలాంటి ఘోరమైనటువంటి సంపదలు నాకు అనుభవించాలని అనిపించట్లేదు. దయచేసి నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు యుద్ధం చేయడం మంచిదా? చేయకపోవడం మంచిదా? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అర్జునుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడనమాట. సో, ఇప్పటివరకి భగవద్గీతలో ఆహ్, ఒకతను చాలా చాలా ఆహ్, అయోమయంలో గురై ఉన్నాడనమాట. తన కర్తవ్యం తన కర్తవ్యాన్ని చేయలేక అయోమయ స్థితిలో ఉన్నాడనమాట. ఓకే. సో, ఆ అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటటువంటి
విషయానికి సమాధానంగా తర్వాతి శ్లోకం ఉంటుందన్నమాట అర్జునుడిది. సో మనమందరం కూడా మన జీవితంలో కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అది ఎవరి జీవితంలో క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండడం అనేటువంటిది అసంభవం. ఎంత గొప్పవాడు గాని, దరిద్రుడు గాని, జ్ఞానం ఉన్నవాడు గాని, జ్ఞానం లేనివాడు గాని, ఎలాంటి వాడైనా వాడి జీవితంలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో నుండి మనల్ని మనం బయటపడేసుకోవడానికి ఏం చేయాలి అనేటటువంటి విషయానికి అనేటువంటికి ప్రశ్నకి సమాధానమే తర్వాతి శ్లోకం అన్నమాట. ఈ రెండో అధ్యాయంలో ఏడో శ్లోకం ఏదైతే ఉందో అది చాలా చాలా అద్భుతమైన శ్లోకం. నాతో పాటు మీరందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. షేర్ చేస్తా స్క్రీన్ మీద. అందరికీ కనిపిస్తుందా? 2.7 అనే శ్లోక? ఒక్క నిమిషం. సో ఇక్కడ శ్లోక 2.7 అని ఉంది కదా, నాతో పాటు అంది చెప్పండి. కార్పణ్య దోషో కార్పణ్యదోషో పహత స్వభావః పహత స్వభావః పృచ్ఛామి త్వాం పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః ధర్మసమ్మూఢచేతనః యశ్రేయస్యాన్నిశ్చితం యశ్చేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే బ్రూహి తన్మే శిష్యస్తేహం యస్యేహం షాదిమాం త్వాం ప్రపన్నం. శాస్త్రీమాం ప్రపన్నం. సో అర్జునుడు ఈ యొక్క గొప్ప విషయాన్ని చెప్తున్నాడు అనమాట. అర్జునుడు ఏమంటున్నాడంటే, నా లోపల ఉన్నటువంటి దోషాల వల్ల నేను కర్తవ్య భ్రష్టుని అయిపోయాను. నాకేం చేయాలో తెలియట్లేదు. కాబట్టి నేను మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాను. నన్ను మీరు శిష్యుడిగా స్వీకరించి నేను ఏం చేయాలో నాకు మార్గ నిర్దేశకం ఇవ్వండి. నాకు మీరు గైడ్ చేయండి అని చెప్పి తనని తాను కృష్ణుడికి శిష్యుడిగా ఆయన శరణాగతి తీసుకుంటున్నాడనమాట. మనందరం కూడా మన జీవితంలో ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిని, ఎవరైతే స్వార్థపూరితంగా ఆలోచించరో, ఎవరైతే వాళ్ళ లాభం గురించి మనం ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగా ఉండరో, ఎవరైతే దుర్బుద్ధితో ఉండరో, ఎవరైతే శాస్త్రాల్ని అసలు గౌరవించరో, అలాంటి వాళ్ళని కాకుండా ఎవరైతే శాస్త్రాల్ని గౌరవిస్తారో, ఎవరైతే చక్కటి ఇతరుల యొక్క హితం కోరి మాట్లాడుతూ ఉంటారో, ఇతరుల యొక్క ప్రయోజనం గురించి చక్కటి సలహాలు ఇస్తారో, చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో అలాంటి వ్యక్తిని చేరుకుని, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నేను ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను, వీటి నుండి ఎలా బయటపడాలి అనేటటువంటి ప్రశ్న అడిగితే గనక మనకి చక్కగా దశానిర్దేశకం జరుగుతుందన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుణ్ణి తన గురువుగా స్వీకరించాడో, ఇంకా అప్పటి నుండి మళ్ళీ అర్జునుడు ఇంకా ముందు మాట్లాడబోయే విషయాలు ఎక్కడ కూడా తొట్టుపాటు కానీ, దుఃఖం కానీ, సంశయం కానీ ఎక్కడ కూడా కనిపించవు. ఇంకా ఇక్కడ నుండి ఎప్పుడైతే కృష్ణుడు అర్జున్ని శిష్యుడిగా స్వీకరించాడో, తన యొక్క వాక్కుల ద్వారా అర్జునుడికి గొప్ప ఉత్తేజం వచ్చే విధంగా భగవంతుడు మాట్లాడతానమాట. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే అర్జునుడు తనని తాను శిష్యుడిగా సమర్పించుకున్నాడో, ఇక భగవంతుడు మొదలు పెడతారనమాట. సో ఈ మొదటి 12 శ్లోకాల్లో గురువు యొక్క ఇంపార్టెన్స్, గురువు మన జీవితంలో ఎందుకు కావాలి అంటే, ఎప్పుడైతే మన జీవితంలో మనం గురి తప్పుతామో, మనం ఏ విషయాన్ని సాధించాలని మన జీవితం జీవిస్తున్నామో ఆ విషయాన్ని గురించినటువంటి గురి మనకి తప్పుతుందో, అప్పుడు మనకి జీవితంలో గురువు అవసరం. ఎలాగైతే అర్జునుడు కృష్ణుని గురువుగా స్వీకరించాడో, అలాగే మనం కూడా ఒక గురువుని స్వీకరించాలి అని
ఫస్ట్ మన ఈరోజు ఈ అధ్యాయానికి ఇచ్చుకున్నటువంటి యాక్రోనింలో జి అనేటటువంటి పదము మొదటి 12 శ్లోకాల్లో ఉంటుందన్నమాట. అప్పుడు వెంటనే గురుత్వాన్ని స్వీకరించినటువంటి భగవంతుడు ఏమంటున్నాడో విందామన్నమాట. శ్రీ భగవాను వాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గథాసూమ చ నాను శోచంతి పండితాః నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపా న చైవ న భవిష్యమ సర్వే వయం అతఃపరః. సో గురుత్వాన్ని స్వీకరించినటువంటి కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే ఒక నిజమైనటువంటి గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా నువ్వు ఆ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే, దేని గురించి ఆలోచించకూడదో దాని గురించి ఆలోచించి నువ్వు అయోమయపడుతున్నావేంటి? అసలు జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలాగ మాట్లాడతారా? నువ్వు జ్ఞానం ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతున్నావు కానీ అలాగ ప్రవర్తించట్లేదు నువ్వు. నువ్వు మాట్లాడడం బాగానే ఉంది. కానీ నీ ప్రవర్తన మాత్రం ఒక పండితుల్లాగా మాట్లాడుతున్నావు గానీ పండితుల్లాగా ప్రవర్తించట్లేదు అని చెప్పి, నువ్వేమనుకుంటున్నావు ఏదో నేను వీళ్ళందరినీ చంపేస్తాను, వీళ్ళని యుద్ధంలో వీళ్ళ నా చేతిలో చనిపోతారని అనుకుంటున్నావు. అసలు నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప. అసలు వీళ్ళు నువ్వు ఇప్పుడు ఒకప్పుడు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. ఎల్లప్పుడూ ఉంటూనే నువ్వు ఇక్కడున్న వాళ్ళు అందరూ గూడా ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? అని ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని జెప్తాడనమాట. సో, ఇప్పటి నుండి ఈ 1-12 శ్లోకాలు జరిగాయి. కృష్ణుడు ఏం అర్జునుడు తనని తాను కృష్ణుడికి సమర్పించుకున్నాడు. శరణాగతి పొందాడు. ఇంకా కృష్ణుడు తనని శిష్యుడిగా స్వీకరించి, అర్జునుడిని శిష్యుడిగా స్వీకరించి, అర్జునుడికి తన యొక్క నిజ అస్తిత్వాన్ని బోధిస్తున్నాడనమాట. ఈ 13వ శ్లోకం నుండి ఏం చెప్తాడంటే కృష్ణ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర అప్రాప్తిర్ధీరస్తత్ర న ముఖ్యతి అని చెప్తాడనమాట. నాయన అర్జున, ఒక విషయం గుర్తుంచుకో. మనుష్యుడు పుట్టిన తర్వాత పెరుగుతాడు. పెరిగిన తర్వాత యవ్వనంలోకి వస్తాడు. యవ్వనంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత వ్యాధిగ్రస్తుడై మరణిస్తాడు. సో, ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ మనుష్య జీవితంలో, ప్రతి ఒక్క మనుషుడి జీవితంలో. దీనికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? సో, ఇప్పుడు మీరందరూ కూడా పుట్టారు, పెరిగారు. ఇప్పుడు మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. నువ్వు చంపినా, చంపకపోయినా కొద్ది కాలం అయిన తర్వాత వీళ్ళంతా చనిపోతారు. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? అని ఓహ్! అతను అసలు మనుష్యుడు నేను అనుకునే నేను ఎవరనేటటువంటి విషయాన్ని, అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాన్ని కృష్ణుడు ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడనమాట. ఇప్పుడు కృష్ణుడు మొట్టమొదట ఏమన్నాడంటే నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప. నువ్వు వీళ్ళు అందరూ ఇప్పుడున్నారు, ఒకప్పుడున్నారు, ఎల్లప్పుడూ ఉంటారు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పటికీ ఉంటారు. ఏ విధంగా ఉంటారు? సో, అది ప్రశ్న అన్నమాట. ఏ విధంగా ఉంటారు అంటే ఆత్మస్వరూపులై ఉంటారన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం ఒకప్పుడు పుట్టింది. కొద్ది కాలం అయిన తర్వాత యవ్వనంలోకొచ్చింది. మళ్ళీ మధ్య వయస్సుకు చేరుకుంది. తర్వాత వృద్ధాప్యం చెందింది. తర్వాత మరణిస్తుంది. వ్యాధిగ్రస్తమైపోయి మరణిస్తుంది. కానీ ఈ శరీరం పడిపోయినా గూడా ఒక విషయం మాత్రం నాశనం అవ్వట్లేదు. అది ఏంటి అంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఎలాగైతే మనుష్యుడు బట్టలు వేసుకున్న తర్వాత ఆ బట్టలు మార్చిపోతే ఆ బట్టలను వదిలిపెట్టి ఇంకా కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటాడో ఆ విధంగా ఆత్మ కూడా ఎప్పుడైతే ఈ శరీరం వృద్ధాప్యం అయిపోయి మరణం చెందుతుందో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తుంది అని చెప్తాడనమాట. చెప్పి అలాగే ఇంకా అర్జునునికి చాలా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తాడనమాట. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యః తాం స్థితీక్షస్వ భారత. నాయన అర్జున, ఈ జీవితంలో సుఖ దుఃఖాలనేటువంటివి ఎలాంటివంటే ఎండాకాలం, చలికాలం లాంటివి. ఎలాగైతే కాలాలు వస్తూ పోతూ ఉంటాయో సుఖ దుఃఖాలు కూడా అలాగే వస్తూ పోతూ ఉంటాయి. వాటికి మనము కలత చెందకూడదు.
కాబట్టి నువ్వెవరో తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఈ శరీరం కాదు. నువ్వు ఈ ఆత్మవి అని ఆహ్, కృష్ణుడు అర్జునుడికి తన యొక్క నిజ అస్తిత్వం గురించి చెప్తాడనమాట. అయితే మనుష్య జీవితంలో మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, సుఖదుఖాలనేటువంటిది కామన్. ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక రాజ్యంలో ఒక రాజుగారు తన పుట్టినరోజు సందర్భంగా తనకి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మంత్రిని పిలుస్తాడనమాట. పిలిచి, "మంత్రి రేపు నా బర్త్‌డే, నా పుట్టినరోజు. నాకొక మంచి బహుమతి ఇవ్వు" అంటాడనమాట. అనంగానే ఆ మంత్రి, "సరే మహారాజా, మీకు ఏది నచ్చుతుందో నాకు తెలియదు గదా! దయచేసి చెప్పండి. మీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలో" అడుగుతాడు. అడగగానే రాజు ఏమంటాడంటే, "నాకు నువ్వు ఎలాంటి బహుమతి ఇస్తావంటే, ఆ బహుమతి నేను సంతోషంగా ఉన్నప్పుడు చూస్తే దుఃఖపడాలి. ఒకవేళ దుఃఖంలో ఉన్నప్పుడు చూస్తే సంతోషపడాలి. ఇలాంటి బహుమతి నాకు ఇవ్వు నువ్వు" అని చెప్తాడనమాట. అనంగానే మంత్రికి అర్థం గాదు. అర్థం గాక ఇది ఎక్కడ దొరుకుతుంది అని మొత్తం వెతుకుతుంటాడు అట్లాంటి బహుమతి గురించి. ఏదైనా గూడా, ఏది కొందామన్నా గూడా, ఏమో ఇది నచ్చుతుందో లేదో, ఎట్లా అని అసలు ఆ రాజు చెప్పినటువంటి గుణానికి సంబంధించినటువంటి బహుమతి ఆయనకెక్కడ కనిపించదు. ఇంగా తిరుగుతూ, తిరుగుతూ ఆ రాజ్యంలో ఉన్న ఒక కంసాలి దగ్గరికి వెళ్తాడనమాట దిగులుగా. ఆ కంసాలిని చూసి, "ఏమైంది మంత్రి గారు? ఎందుకు దిగులుగా ఉన్నారంటే," "ఏం లేదయ్యా, రేపు రాజుగారి బర్త్‌డే. ఆయన మంచి గిఫ్ట్ అడిగాడు. ఆ గిఫ్ట్ చాలా వింతగా ఉంది. నేనెప్పుడు ఆ గిఫ్ట్ గురించి వినలేదు. అదెక్కడ దొరకట్లేదు" అని అంటాడు. అనగానే, "ఏంటి ఆ గిఫ్ట్ నాకు చెప్పండి" అంటే, రాజు ఏమన్నాడంటే, ఆయనకొక బహుమతి ఇమ్మన్నాడు. ఆ బహుమతిని ఆయన సంతోషంగా ఉన్నప్పుడు చూస్తే దుఃఖపడాలంట. దుఃఖంగా ఉన్నప్పుడు చూస్తే సంతోషపడాలంట. ఈ బహుమతి ఎక్కడన్నా దొరుకుతదయ్యా? అనంటే ఆ కంసాలి నవ్వి, "అయ్యో! దానికెందుకండి ఇంత బాధపడతారు. మీకు నేను ఆ బహుమతి తయారు చేసిస్తానని" చెప్పేసి చెప్తాడనమాట. మరునాడు తెల్లవారుజామున మంత్రి వస్తాడు. రాగానే ఆ కంసాలి ఒక చక్కటి ఉంగరాన్ని, ఆ ఉంగరంలో ఒక మంచి పెద్ద వజ్రాన్ని పెట్టి తయారు చేసి ఇస్తాడనమాట. తయారు చేసి ఇచ్చిన తర్వాత ఆహ్, ఆయన మంత్రి తీసుకెళ్ళి రాజుగారికి బహూకరిస్తాడు. రాజు దాన్ని చూసుకుంటాడనమాట. సో, ఆ వజ్రం మీద ఏమని రాసుంటుందంటే, ఎప్పుడు ఇలాగే ఉండదు. ఏమని రాసుంటుంది? ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఇలానే ఉండదు. ఉండదు. ఇలాగే ఎప్పుడు ఉండదు అని ఇలాగే రాశారు. ఉండదు. సో, ఒకవేళ దుఃఖపడుతున్నప్పుడు ఆ ఉంగరాన్ని చూసాడనుకోండి, ఆ క్షణం వెళ్ళిపోతది. అంతే. ఎప్పుడు ఇలాగే ఉండదు. ఓకే. ఓకే. సంతోషంగా ఉన్నప్పుడు చూసాడనుకోండి, ఆ క్షణం అట్లా అలానే ఎప్పుడు ఉంటుంది. ఇలాగే ఉంటది. సో, సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోడు, దుఃఖంతో ఉన్నప్పుడు కుంగిపోడు. సో, మన జీవితంలో గూడా ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారో, జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారో, ఒక విషయం అర్థం ఒక ప్రాథమికమైనటువంటి విషయం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడూ పరిస్థితి ఒకేలా ఉండదు. కాలక్రమంలో మార్పనేది చెందుతుండదు. మన శరీరాలే మారిపోతున్నాయి. పరిస్థితులు మారవా? ఖచ్చితంగా సో, మారుతుంది. ఖచ్చితంగా మారుతాయి మారతాయి. ప్రభు. యెస్. వెరీ గుడ్. సో, అలాగా ఆహ్, పరిస్థితుల గురించి చెప్తూ అర్జునుడు ఎవరు? అసలు ఈ శరీరంలో ఉన్నటువంటి వాడెవరు? అనేటటువంటి విషయం గురించి కృష్ణుడు చెప్తున్నాడనమాట. సో, మన సనాతన ధర్మానికి ఆహ్, ముఖ్యమైనటువంటి విషయం ఇదనమాట. ఏంటి అంటే పునర్జన్మ సిద్ధాంతం. మన కృష్ణుడు ఏం చెప్తున్నాడు? "వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి." ఎలాగైతే ఒక బట్టలు మాసిపోతే మళ్ళీ కొత్త బట్టలేసుకుంటామో, శరీరం వృద్ధాప్యం అయిపోయి మరణించిన తర్వాత, పడిపోయిన తర్వాత ఆత్మ ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తుంది. అది అనివార్యం. అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తాడనమాట. ఇది నమ్మడానికి చాలా చాలా ఆహ్, ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ దీని మీద గొప్ప గొప్ప పరిశోధనలు గూడా చేశారు. అయితే అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా అని జెప్పేసి ఒక యూనివర్సిటీ ఉంది. వాళ్ళు ఒక పరిశోధన చేశారనమాట. అసలు ఈ పునర్జన్మ అనేటువంటిది ఉందా? లేదా? రీబర్త్ అనేటువంటిది ఉందా? లేదా? మనుషులు నిజంగా మళ్ళీ పుడతారా? లేదా? అనేటువంటి విషయం మీద వాళ్ళు పరిశోధన చేశారు. పరిశోధన చేసి వాళ్ళు ఒక మానసిక శాస్త్రవేత్తని ఇంటర్వ్యూ చేశారనమాట. ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఎవరంటే అయాన్ స్టీవెన్సన్ అని. ఈయన కొన్ని వందల మందిని కలుసుకున్నాడు. ఎవరిని అంటే ఎవరికైతే పూర్వజన్మ విషయాల గురించి గుర్తుందో
వాళ్ళని కలుసుకొని వాళ్ళ పూర్వజన్మల స్మృతుల గురించి ఆయన తెలుసుకొని వాటి మీద పుస్తకం రాశాడనమాట. సో, ఇదేదో మన గ్రంథాల్లో చెప్పినటువంటి ఒక నమ్మశక్యం కానటువంటి విషయం కాదు. ఇది సైంటిఫికల్‌గా గూడా మనుష్యుడు ఒక శరీరంలో ఉన్నటువంటి మనము మళ్ళీ ఒక శరీరాన్ని ఈ శరీరం పడిపోయిన తర్వాత ఇంకో శరీరం పొందడం అనేటువంటిది సహజం. జరుగుతుంది ఖచ్చితంగా అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ప్రతిపాదించారన్నమాట. ఒకసారి ఏం జరిగిందంటే ఒక బాలుడు చిన్నప్పుడు 5 సంవత్సరాల వయస్సులో ఆహ్, నే పలానా ఊరికెళ్దాం, అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అని ఏడుస్తున్నాడనమాట. ఏడుస్తుంటే ఆళ్ళ తల్లిదండ్రులు ఆ బాలుడు చెప్పినటువంటి ఊరికి తీసుకెళ్లారు. వాళ్ళెప్పుడు కూడా ఆ ఊరికెళ్ళలేదు. ఈ పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రులకి దారి చూపిస్తూ తీసుకెళ్తున్నాడనమాట. ఇది మన పూణే దగ్గర జరిగిందనమాట వాస్తవంగా. ఓహ్! మనం ఎప్పుడు ఇక్కడికి రాలేదు గదా! వీడేంటి ఈ ఊర్లో ఉన్నటువంటి దారులన్నీ చూపిస్తున్నాడని జెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంగా వెళ్లారు. ఒక పెద్ద భవనం ముందు ఆగిపోయారు. ఆ భవనం నుండి ఒక పెద్ద మనిషి బయటకొస్తున్నాడు. బయటకి రాగానే ఈ పిల్లోడెళ్ళి ఒరేయ్ అబ్బాయి అంటూ అని జెప్పేసి ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడనమాట. సో, వాడు "ఏయ్! ఎవడ్రా నువ్వు" అని చెప్పేసి ఆ పిల్లోడిని పక్కకు తోసేసిండు. తోసేయగానే నేను మీ నాన్నని, మీ నాన్నని, మీ నాన్నని అన్నా గూడా అతను వినిపించుకోవట్లేదు. ఎవరు మీరు అడుక్కోవడానికి ఇదొక పెద్ద కొత్త స్ట్రాటజీయా అని జెప్పేసి అతను వీళ్ళని తిడుతున్నాడనమాట. కానీ ఈ పిల్లోడు అతనితో అతను చెప్ అతను తిడుతున్నా గూడా పట్టించుకోకుండా ఆ ఇంట్లో కొన్ని ఆహ్, రహస్యమైనటువంటి ప్రదేశాలకెళ్ళి తాను దాచిపెట్టిన సొమ్ములవన్నీ వెలికి తీశాడనమాట. తీయగానే ఆశ్చర్యపోయారు. ఇంతవరకు ఇక్కడ ఈ సొమ్ములున్నాయని మాకు నీకెలా తెలుసంటే అప్పుడు పిల్లోడి తల్లిదండ్రులు చెప్తారన్నమాట. "మాకసలు ఈ విషయమే తెలవదు. ఈ ఊరే తెలవదు. మిమ్మల్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం మేము. మా పిల్లోడికి ఇన్ని విషయాలు తెలుసని కూడా మాకు తెలీదు. వీడెప్పుడు కూడా ఈ ఊరు గురించి కలవరిస్తూ ఉంటాడు. నాకు కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, పిల్లలున్నారు అని అంటూ ఉంటాడు. ఇంత చిన్న పిల్లోడు ఏదో ఆటలు ఆడుకుంటూ పిల్లలు అమ్మ, నాన్న ఆట ఆడుకుంటారు కదా! ఆ విధంగా వీడేవేవో మాట్లాడుతున్నాడు అనుకున్నాం గానీ, అసలు నిజంగా మాకు కూడా ఆశ్చర్యంగా ఉందంటే, ఆ పిల్లోడు చెప్తాడన్నమాట. నేను ఈ ఇంటికి యజమానిని. వాళ్ళ భార్య చూస్తుంది. చూసి వాళ్ళ భార్యకి, అతనికి జరిగినటువంటి విశేషాల గురించి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, క్రితం జన్మలో ఈ పిల్లోడే మా తండ్రి అని తెలుస్తుందనమాట. సో, కొన్ని కొన్ని సార్లు భగవంతుని యొక్క సృష్టిలో ఈ పునర్జన్మ అనేటువంటిది ఉంది అని నిరూపించడానికి కొందరికి ఆ స్మృతి వస్తుంది అనమాట. మనకేం జరుగుతుందంటే ఎప్పుడైతే మనుష్యుడు ఒక తల్లి గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత, తల్లి గర్భంలో చాలా ఇరుకైనటువంటి ప్రదేశంలో ఒక రకమైనటువంటి ఆహ్, యోగ ఆసనంలోకి వెళ్ళిపోతుందంట పిండము. ఆ వెళ్ళిపోయినప్పుడు పూర్వజన్మ స్మృతులు గుర్తుకొస్తాయంట. గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు ఆ పిండము చాలా చక్కగా భగవంతుని ప్రార్థిస్తుందంట. చాలా ఆశ్చర్యకరంగా ఉంది గదా! నమ్మశక్యం కాదు. ఆ! శ్రీమద్ అంటే భాగవతంలో ఇటువంటి కేసెస్ కూడా అంటారు ప్రభుజీ అవగతం నీళ్లు చల్లుతారు కదా డెలివరీ అయిన తర్వాత అప్పుడు ఆ జన్మ స్మృతులన్నీ వెళ్ళిపోయి మళ్ళీ అందుకే ఏడుస్తారు మళ్ళీ ఈ మురికి కుప్పంలోకి వచ్చాను అని అంటారు కదా ప్రభుజీ. యెస్. అదే. సో, ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటపడతాడో అప్పుడు మాయ ఆవహిస్తుందనమాట. ఆవహించి మళ్ళీ స్మృతులన్నీ మర్చిపోతాడు. శ్రీమద్ భాగవతంలో చక్కగా ఆ విషయం గురించి పెట్టారన్నమాట. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం ఏ విధంగా ప్రార్థిస్తుంది భగవంతుని అని చెప్పేసి రాయడం జరిగింది. శ్రీమద్ భాగవతంలో మూడో స్కందంలో 31 అధ్యాయంలో 12, 13, 14 శ్లోకాల్లో చెప్పారన్నమాట. తస్యోపసన్నామవితుం జగదచ్చ యథా నానాతనోర్భువిచ్చలచరణారవిందం సోహం వ్రజామి శరణం చకూతో భయం మే ఏనే దృశి గతిర్దాస్యమతో అనురూపః. ఏమంటారంటే ఒక్క నిమిషం. సో, జీవ శిష్యు పలికెను. భూమిపై నడుస్తూ అనేక అవతారములు స్వీకరించి జగత్తుని రక్షించు భగవంతుని పాదపద్మంలో నేను శరణు పొందుతున్నాను. భయము లేని శరణు ఆయనే. ఈ దుస్థితి నా గత జన్మ పాపకర్మలకు తగిన ఫలమే అని గ్రహిస్తున్నాను. అలాగే ఆహ్, కర్మల చేత కప్పబడి భూతములు, ఇంద్రియములు, మనోవ్యాపారములతో కలిసిన మాయను
ఆధారముగా చేసుకొని జీవి ఈ శరీరంలో పడ్డట్టుగా ఉంటాడు. అయితే అతని హృదయంలో నివసించువాడు మాత్రం శుద్ధుడు, అవికారుడు, అఖండ జ్ఞాన స్వరూపుడు ఆ పరమాత్మునికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ విధంగా పిండ దశలో ఉన్నటువంటి జీవుడు ప్రార్థిస్తాడనమాట. భగవంతుడా, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మళ్ళీ శరీరం పుచ్చుకొని మిమ్మల్ని చక్కగా ఆరాధించి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అని ఒక ఛాన్స్ ఇవ్వండి నాకని చెప్పి వేడుకుంటాడు జీవుడు. ఈ జీవుడు అంటే ఎవడో కాదు, మనందరం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇలా వేడుకుంటాం అనమాట. అందుకే మహాజ్ఞానులు ఏం చెప్పారంటే, శ్రీపాద శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే భజ గోవిందం గోవింద భజ మూఢమతే అని చెప్పారనమాట. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళడము, ఇదంతా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకు ఇంత కష్టాలు పడడం? చక్కగా భగవంతుని ప్రార్థిస్తే ఈ కష్టం నుండి బయటపడతాం కదా. సో మన ఒక విషయం ఆలోచించండి, మనుష్య జీవితంలో మనం అందరం కూడా ఒక విషయం గురించి ప్రయత్నిస్తుంటాం. మన జాతి, కుల, మతాలు, మన ఆర్థిక పరిస్థితులు, మన సంఘంలో మన స్థితులు అవన్నీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం మనందరిలో కామన్ ఉంటుంది. ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా, ప్రశాంతంగా ఉండడానికి జీవిస్తున్నాం. అవునా కాదా? అవును ప్రభుజీ. అలా Yes. కాకుండా దుఃఖాలు, అవును. కష్టాలు రావాలని చెప్పేసి ఎవరైనా జీవిస్తారా? పొరపాటున కూడా ఎవరు జీవించరు. ఎట్టి పరిస్థితుల్లో సుఖంగా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం చేస్తాం కదా ప్రభుజీ. ఎవరైనా ప్రతి ఒక్క పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి ఇంకా 2 రోజులైతే శరీరాన్ని వదిలిపెడతాడనేటటువంటి వ్యక్తి వరకు కూడా అందరూ సంతోషంగా ఉండడానికి మాత్రమే జీవిస్తారు. కానీ ఎందుకలా అనుకుంటారు, ఎందుకలా జీవిస్తారు అంటే మన యొక్క నిజమైనటువంటి స్థితి. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి చాలా చాలా వేడి వాతావరణంలో పుట్టాడనుకోండి, అతనికి అది పెద్దగా ఏమనిపించదు. ఇది ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడు ఇట్లే వేడిగా ఉంటుంది, టెంపరేచర్ ఎప్పుడు హెవీగానే ఉంటుంది కాబట్టి అతనికి ఏం పెద్దగా తేడా అనిపించదు. కానీ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మళ్ళీ చల్లగా ఉండాలని కూడా కోరుకోడు. సో ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది, ఇలాగే ఉందాం అనుకుంటాడు. ఒకవేళ కనుక ఒక వ్యక్తి కొద్ది కాలం ఏసీలో ఉండి తర్వాత వేడిలోకి వెళ్ళాలనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది? చల్లగా ఉండాలి. సహజంగా అరే అరే ఇంత వేడిగా ఉంది, ఏసీలోకి వెళ్తే బాగుంటుంది కదా, చల్లగా ఉంటే బాగుంటుంది కదా, చల్లటి వాతావరణం ఉంటే బాగుంటుంది కదా అని కోరిక కామన్ గా పుడుతుంది. సో మనకి ఈ జన్మలో మనము చాలా కష్టాలు అనుభవిస్తున్నా కూడా సుఖంగా ఉండాలని ఒక బేసిక్ కోరిక మాత్రం, సంతోషంగా ఉండాలనే బేసిక్ కోరిక మాత్రం మనకు ఉంది. అది ఎక్కడ నుండి వచ్చింది అంటే, ఒకప్పుడు మనం ఆల్రెడీ సంతోషంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ అలా ఉండాలి అనేటటువంటి ఆలోచన మనందరిలో ఉంది. అవునా కాదా? అవును ప్రభుజీ. సో దాన్ని, ఆనందాన్ని ఒకసారి అనుభవించాం కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే అనుభవించాలి అని చెప్పేసేటువంటి బేసిక్ కోరిక మనందరిలో ఉంది. కానీ అది సంభవించట్లేదు, అది సాధ్యం అవ్వట్లేదు. ప్రతినిత్యం ఎవరో ఒకరితోనో లేదంటే ఏదో ఒక విషయం వల్ల దుఃఖపడుతూనే ఉన్నామన్నమాట. సో ఆ దుఃఖానికి అతీతంగా వెళ్ళడానికి ప్రతినిత్యం కూడా మన జీవితంలో ప్రయత్నం జరుగుతూనే ఉంటుందన్నమాట. సో అది మనుష్యుడి యొక్క సహజమైనటువంటి పరిస్థితి, సహజమైనటువంటి స్థితి ఆనందంగా ఉండడానికి. సో అలా ఆనందంగా ఉండడానికి ఎలా మనుషుడు ఆనందంగా ఉండాలి అంటే, ఒక విషయం మనం చక్కగా ఏం గుర్తుంచుకోవాలి అంటే, మనకి సమస్యలు ఉండకూడదు ఆనందంగా ఉండాలంటే. అది అందరికీ తెలుసు. ఓకే. అయితే ఆ సమస్యలు రాకుండా ఉండాలి అంటే, సమస్యలు ఎక్కడో బయట నుండే రావట్లేదు, మనం సృష్టించుకుంటున్నాం. ఎలా సృష్టించుకుంటున్నామంటే మనకున్నటువంటి మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానం వల్ల మనం కొన్ని సార్లు ఎలా చేయాలో అలా చేయకుండా, ఇప్పుడు ఎలాగైతే అర్జునుడు తనకి లేని దుఃఖాన్ని తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు? ఎందుకు తెచ్చుకున్నాడు? బంధుత్వం అనేటటువంటి ఒక
అనుబంధాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేసుకోవడం వల్ల. సో ఈ బంధుత్వాల్లో ఎప్పుడైతే మనిషి మొత్తం జీవుడు మొత్తం ఇమిడిపోయి ఉంటాడో, నేను, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా సమాజము, ఇది నా ఇల్లు, ఇది నా ఊరు, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని కొన్ని గుర్తింపులు పెట్టుకుంటాడు మనుష్యుడు. అది పెట్టుకోకుండా సహజంగా వచ్చేస్తుండే. ఒక వంశంలో పుట్టామనుకోండి, ఆ వంశానికి సంబంధించిన గోత్రము, ఆ ఇంటి పేరు అవన్నీ మనకి తోకల్లాగా వచ్చేస్తూనే ఉంటాయి. మనం వద్దన్నా కూడా వచ్చేస్తుంటాయి. ఓకే. సో వాటి అవే నేను అని గుర్తించుకోవడం వల్ల ఎప్పుడైతే వాటికి భంగం కలుగుతుందో అప్పుడప్పుడు మనం దుఃఖానికి లోనవుతుంటాం అనమాట. కానీ ఒక ప్రాథమికమైనటువంటి విషయం ఏంటి అంటే, మనము ఇప్పటికంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాము, ఇప్పుడు నుండి ఒక 100 సంవత్సరాల తర్వాత ఎక్కడుంటాము అనేటటువంటి విషయం ఎంతమంది ఆలోచిస్తారు? ఆలోచన ఉండదు కదా ప్రభుజీ. ఇప్పుడు జరుగుతాంది జరగని అనేటువంటి ధోరణిలోనే వెరీ ఉంటాం గుడ్. కానీ వెరీ గుడ్. గతము ఫ్యూచర్ అనేది ఎవరు ఆలోచించారు. వెరీ గుడ్. చాలా కరెక్ట్. భగవంతుడు కూడా ఇదే విషయం చెప్తాడనమాట. ఏమంటాడంటే, కృష్ణ ఏమంటాడంటే, జాతస్సి ధ్రువో మృత్యురు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థి నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు చావక మానాడు, చాచినవాడు మళ్ళీ పుట్టక మానాడు. ఒకప్పుడు అంతా కూడా అవ్యక్తంలో ఉంటారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ చనిపోయిన తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తత్తైవ చన్య ఆశ్చర్యవక్చేనం అన్యశ్నోతి అంటాడనమాట. నాయన అర్జున, ఈ ఆత్మ గురించి నీ ఎంత చెప్పినా కూడా మనుషులు ఆశ్చర్యంగానే చూస్తారు, నమ్మరు. చాలా కష్టం నమ్మడానికి అని చెప్తాడన్నమాట. ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక సిగరెట్ తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నాయనా సిగరెట్ తాగకు, నువ్వు తాగితే నీకు లంగ్స్ పాడైపోతాయి అని చెప్పారనుకోండి, తర్వాత ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు ఎందుకండి, తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి పెద్దగా పట్టించుకోవడం. ఎందుకంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవ్వలేదు, ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి ఊహ మనం చెప్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మెదడు రెడీగా ఉండదన్నమాట. మనిషి యొక్క జ్ఞానం రెడీగా ఉండదు. ఎప్పుడో తర్వాత చూసుకుందాంలే అంటాడనమాట. ఒకవేళ మన కళ్ళ ముందే ఇమీడియట్గా ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రమే మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఈ ఆత్మ అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, నేను జీవాత్మని అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, మనకి తొందరగా ఇమ్మీడియట్గా అనుభవంలోకి రాదు. ఎప్పుడైతే జ్ఞానం గురించి తెలుసుకుంటుంటారో, నేనెవరు అనే ప్రశ్నించుకుంటూ ఉంటారో, అప్పుడు అనుభవంలోకి వస్తుంది అనమాట. కొన్ని విషయాలు మనం చాలా విషయాలు మనం కళ్ళతో చూస్తేనే నమ్ముతాము. కొన్ని మన కళ్ళకు కనపడకపోయినా నిజాలే కనుక. ఉదాహరణకి ఇప్పుడు మనందరం కూడా ఉన్నాం కదా, మన చుట్టూ కూడా మనకున్నటువంటి ఎనర్జీ ఒక ఆరా లాగా ఫామ్ అయి ఉంటుంది. ఈ సైంటిఫికల్గా ప్రూవ్ అనేది. అది మన కంటికి కనబడదు, కానీ అది సైంటిఫికల్గా ప్రూవ్ అని అది ఉంది. ఇప్పుడు మన శరీరం నుండి ఒక రకమైనటువంటి వాసన వస్తుంది, మనకి తెలియదు, కానీ జంతువులకు తెలుసు. అది నిజమే, మన కంటికి కనబడదు, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేము. ఎప్పుడో వారం రోజులు స్నానం చేయకపోతే తప్ప మన శరీరంలో ఎంత సుగంధం వస్తుందో మనకు తెలియదు. సో ఈ మన శరీరంలో ఒక రకమైనటువంటి వాసన మనం స్నానం చేసినా చేయకపోయినా వస్తుంది. అది జంతువులకు తెలుస్తుంది, మనకు తెలియదు. అది ఉంది, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోము. అదేవిధంగా ఈ ప్రకృతిలో కూడా కొన్నిసార్లు ప్రకృతి విలయాలు సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. అవి జంతువులు తొందరగా పసిగడతాయి, అవి అరుస్తూ ఉంటాయి, వాటికి తొందరగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ భూకంపం రావడం కానీ, తుఫాన్ రావడం కానీ, ఏదైనా ప్రళయం జరిగేటప్పుడు వాటికి తొందరగా తెలుస్తాయి, మనకు తెలియదు. సో మనకు తెలియదు కాబట్టి మనం నమ్మకుండా ఉండలేము. సో కొన్ని విషయాలు మనకు అనుభవంలోకి రాకపోయినా కూడా మనము నమ్మాల్సిందే. ఎందుకంటే వాటి గురించి గొప్ప ఆచార్యులు పరిశోధన చేశారు. అలాగే సైంటిఫికల్గా కూడా ఎన్నో పరిశోధనలు జరిగి మనుష్యుడు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. ఈ మళ్ళీ పుట్టడం వల్లే అతడు దుఃఖమయ స్థితికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఈ మళ్ళీ పుట్టడం అనేటటువంటి విషయాన్ని ఆపుతాడో మనిషి తన జ్ఞానంతో, అప్పుడు మెల్లమెల్లగా
ఆనందమయ స్థితికి వెళ్తాడు అని ఇది మనకి ఆచార్యులు చెప్పారు. అది జరుగుతుంది. ఎలా మరి? ఇప్పుడు మనకున్నటువంటి ఇప్పుడు అర్జునుడు అంటే తన బంధువులను బంధుత్వాలని అడ్డం పెట్టుకొని తనకి ఆ బంధుత్వాలు అడ్డం వచ్చి ఆయన దుఃఖానికి లోనయ్యాడు. మరి మనకు కూడా మన బంధువుల వల్లే దుఃఖాలు, కష్టాలు లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి సెంటిమెంట్లు వాటి వల్లనే మనం తప్పులు లేదంటే వాటి గురించి వాళ్ళ గురించి ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు సరిగ్గా మనకి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల దుఃఖాలు ఇవన్నీ వస్తుంటాయి. మరి ఎలా మన బంధువులతోని ఎలా మనం ఆ, సంబంధం మెయింటైన్ చేయడం, రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి? సో ఎలా అంటే మనకి తామరాకు మీద నీటి పట్టు వెరీ గుడ్, చేసుకోవచ్చు కదా ప్రభుజీ. వెరీ గుడ్. సో మనకి ఆచార్యులు చెప్తారనమాట. ఎలా ఉంటుందంటే శ్రీపాద శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరివేదన. సో మనకి వాళ్ళకి ఒక రుణం ఉంది ఏర్పడింది కాబట్టి వాళ్ళు మన మధ్యలో మనం వాళ్ళ మధ్యలో ఉన్నాం. సో ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా ఒక బ్యాంక్ లోన్ కట్టడానికి మనము ఏ విధంగా బ్యాంకుతో వ్యవహరిస్తామో అదే విధంగా మనకున్నటువంటి దేహ బంధువులతోని వ్యవహరించడం వల్ల నాది ఈ గుర్తింపు కాదు, నాది అసలైనటువంటి గుర్తింపు ఏదైతే ఉందో నేను ఆత్మని. నాకు పడిపోవడం, చనిపోవడం, క్షయమవ్వడం అనేటువంటిది లేదు. నేను శాశ్వతమైనటువంటి తేజోమయ రూపాన్ని, ఆత్మని అని ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటామో అప్పుడు మెల్లమెల్లగా ఆ విషయం గురించి మనం పాటుపడుతూ ఉంటామన్నమాట. మనకి జీవితంలో చాలా వాటికి ఆహ్, ఎప్పుడు అడ్డంకులు వస్తుంటాయంటే కొన్ని విషయాలు మనకు నచ్చకపోయినా గూడా మనము మన వాళ్ళ గురించి చేసి మనం ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట. సో ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం తెలుసుకుంటాడో సో అప్పుడు ఏం జరుగుతుందంటే నాకు నచ్చిందా వాళ్ళకు నచ్చిందా కాదు. ఇప్పుడు నేను చేయవలసినటువంటి బాధ్యత ఏంటి? ఈ బాధ్యత నిర్వర్తించడం వల్ల నాకు నేను ఉద్ధరింపబడుతున్నానా లేదా? లేదా వాళ్ళు ఉద్ధరింపబడుతున్నారా లేదా? నాకు నచ్చింది నీకు నచ్చింది కాదు. ఏది ఉత్తమమైందో తెలుసుకొని చేస్తాడనమాట. ఓ పిల్లోడు ఉన్నాడనుకోండి, వాడికి జలుబు చేసినా కూడా ఐస్ క్రీమ్ అడుగుతూనే ఉంటాడు. తండ్రికి వాడితోటి చాలా ఎఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఎఫెక్షన్ బట్టి అరే పిల్లోడు ఏడుస్తున్నాడని వాడు జలుబుతోటి ఉన్నా కూడా మళ్ళీ వాడికి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ వాడి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. మళ్ళీ తండ్రి జేబులో నుండే డబ్బులు పోతాయి. హాస్పిటల్‌కి వెళ్ళాలి, మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వాలి, మళ్ళీ వాడికి ఇష్టం లేకున్నా మందులు తినిపియాలి. సో అలా గాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాడనుకోండి, వాడికి ఇష్టమున్నా, నాకు ఇష్టమున్నా, ఇద్దరికి ఇష్టం లేకున్నా గూడా వాడికి ఐస్ క్రీమ్ తినిపించొద్దు. వాడి ఆరోగ్యం పాడైపోతుంది అని బాధ్యతాయుతంగా ప్రవర్తించాడనుకోండి, ఇద్దరు సేఫ్‌గా ఉంటారు. సో ఈ బాధ్యతాయుతంగా ప్రవర్తించేటటువంటి గుణము ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనుష్యుడు ఆత్మ, నేను జీవాత్మని అని తెలుసుకున్నప్పుడు. సో ఈ విషయం గనక మనకి సరిగ్గా అవగాహన లేదనుకోండి, చాలా దారుణాలు చేస్తుంటారు మనుషులు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక పరిశోధన చేశారు. ఏం చేశారంటే ఒక స్త్రీని ఒక పబ్లిక్ ప్లేస్‌లో పెట్టారనమాట. కూర్చోబెట్టి ఆమె ముందు ఒక టేబులేసి, ఆ టేబుల్ మీద కేకు, చాకు, అలాగే గన్ను, కొన్ని జ్యువెల్లరీ, ఆ! చాలా వస్తువులు, కొన్ని మేకప్ కిట్టు, ఒక రివాల్వరు ఇట్లా అన్ని వస్తువులు పెట్టి ఆమె మెడలో ఒక బోర్డేశారు. ఏమని అంటే, "ఈరోజు సాయంత్రం వరకి ఈమెను మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఎవ్వరేం అనరు. మీకు పూర్తి హక్కులున్నాయి ఈమె మీద. ఇక్కడున్నటువంటి ఈ టేబుల్ మీద ఉన్నటువంటి వస్తువులతోటి ఈమెను ఏమైనా చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో కేస్, నో చార్జ్ షీట్" అని పెట్టారనమాట. సో దాన్ని చూసి చాలామంది ఎంత వికృతంగా ప్రవర్తించారంటే కొందరైతే చంపడానికి కూడా ఎళ్లారనమాట. ఆవిడని వివస్త్ర చేశారు కొందరు. కొందరు ఆవిడని వికృతంగా తయారు చేశారు. కొందరు ఆవిడని హింసించారు. కొందరు ఆవిడని ఇంకా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారనమాట. అయితే ఇంకొకసారి తర్వాత ఏం జరిగిందంటే అలాగే సేమ్ ఒక స్త్రీని కూర్చోబెట్టి సేమ్ వస్తువులవన్నీ అక్కడ పెట్టేసి, ఈవిడ్ని మీరు ఏవైనా చేయొచ్చు. కానీ మీరు చేసిన ప్రతి చర్యకి ఒక రియాక్షన్ ఉంటుంది. యూ ఆర్ అండర్ అబ్జర్వెన్స్. పరిశీలన జరుగుతుంది. ఈవిడ ఎవరెవరు ఏం చేస్తున్నారో
అది చక్కగా రికార్డ్ అవుతుంది. పరిశీలన జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు. మీ ఇష్టం. మీకు స్వాతంత్రం ఉంది. కానీ అబ్జర్వెన్స్‌లో ఉన్నారు అని బోర్డ్ పెట్టారన్నమాట. అప్పుడు ఆ స్త్రీతోని ఎవ్వరు గూడా పిచ్చి చేష్టలు చేయలేదు. సో, తర్వాత ఆ పరిశోధన ద్వారా ఏం తెలుసుకున్నారంటే, మనుషులకి ఎవరు చూడట్లేదు. మనుషులకి వాళ్ళు చేసే ప్రతి చర్య మీద ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది అనేటటువంటి విషయం తెలియలేదనుకో, దేనికైనా తెగించేస్తారు. దేనికైనా తెగించేస్తారు. ఒకవేళ వాళ్ళు చేసేటటువంటి ప్రతి చర్య వల్ల ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది. దానివల్ల దాన్ని ఎవరో ఒకరు చూస్తున్నారు అనేటటువంటి స్పృహ ఉందనుకోండి, వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ జీవిస్తారు అనేటటువంటి సారాన్ని తెలుసుకున్నారనమాట. సో, మనుష్యుడు ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు, ఈ ఆత్మని, నేను చేసే ప్రతి పని మళ్ళీ నా తదుపరి జీవితం మీద ఎఫెక్ట్ అవుతుంది. తదుపరి ప్రయాణం మీద ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి స్పృహ ఉందనుకోండి, తప్పులు చేయకుండా ఉంటారు. నేను ఈ మ ఆహ్, ఈ ఈ సైకిల్ ఇది 8వ సారి మేము ఈ ఈ సంవత్సరంలో 8వ సారి మేము భగవద్గీత 18 రోజులు చెప్తున్నాము. ఇంతకంటే 2 సైకిల్స్ ముందు 6 సారి భగవద్గీత చెప్తున్నప్పుడు ఒక భక్తుడు ఇట్లాగే భగవద్గీత విన్నాడనమాట. విన్న తర్వాత మొన్న ఈ మధ్య నాకు మా గుళ్ళో కలిసాడనమాట. కలిసి ఆయన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత ప్రభు మిమ్మల్ని కలవడం జరిగింది. చాలా సంతోషం. మీరు చెప్పిన విషయాలు నేను ఎంతో కొంత ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. నేను చాలా అంటే కొద్దిగా నాకు చాలా మార్పు అనిపిస్తుంది ప్రభు అని చెప్పాడనమాట. చెప్పి ఏం చెప్పాడంటే ఒక చక్కటి విషయం చెప్పాడు. ఏమంటే ప్రభు నాకు ఇంతకుముందు ఆహ్, అమ్మాయిల్ని చూస్తే కొద్దిగా నాకు ఇంకో విధంగా ఆలోచనలు వస్తూ ఉండేవి. కానీ ఎప్పుడైతే మీ క్లాసెస్ విన్నానో అప్పటి నుండి నాకేమనిపిస్తుందంటే, ఏ స్త్రీని చూసినా గూడా ఈవిడ గూడా ఒక ఆత్మనే గదా! నేను గూడా ఒక ఆత్మనే గదా! ఎందుకు ఆవిడ మీద లేనిపోని నేను ఏవో కోరికలు పెంచుకోవడం తప్పు గదా! అనేటటువంటి విషయం నాకు గుర్తుకొస్తుంది ప్రభు అని చెప్పాడనమాట. సో, ఈ ఆత్మ జ్ఞానం అనేటటువంటిది మనిషిలో పరివర్తన తీసుకొస్తుంది. అందుకే ఈ ఆత్మ జ్ఞానం అనేటువంటిది మన సనాతన ధర్మానికి వేరు లాంటిది. ఇక్కడి నుండి మనము దీన్ని ఎంత గట్టిగా పట్టుకుంటే మనం జీవితంలో అంత ఆనందమయ స్థితికి వెళ్తామనమాట. సో, ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తాడంటే, స్వధర్మమపి చావేక్ష నావికంపితుమర్హసి ధర్మాదిత్య శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారం పావృతం సుఖీనా క్షత్రియ పార్థ లభంతే యుధమిదృశం. నాయనా, నువ్వు వీళ్ళు ఎప్పటికీ ఉంటారు. పుట్టుకలు చావడం అనేటువంటిది సహజము. నువ్వు దాన్ని ఆపలేవు. నువ్వు చంపకపోతే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతారు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యు అని తన కర్తవ్యాన్ని ముందు పెడతానమాట. ఇప్పుడు జీ అనేటటువంటి విషయం మీద మనం గురువు గురించి తెలుసుకున్నాం. గురువు యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాము. మన జీవితంలో అయోమయ స్థితిలో ఉన్నప్పుడు గురువు యొక్క శరణాగతి పొందడం వల్ల మనకి డైరెక్షన్ మంచి డైరెక్షన్ అనేటటువంటి దొరుకుతుందని జీ యొక్క పదం వల్ల తెలుసుకున్నాము. తర్వాత ఐ అనే పదం ఏదైతే ఉందో మనం ఎవరము? నేను ఆత్మని అని తెలుసుకోవడం వల్ల మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాము. నేను నా యొక్క నిజమైనటువంటి ఐడెంటిటీ ఆత్మ అని తెలుసుకోవడం వల్ల నేను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను అని ఐ అనే పదం వల్ల తెలుసుకున్నాము. ఇప్పుడు టి, జిఐటి. టి అంటే ఏంటి అంటే 2 ధర్మాస్. మనుష్యుడికి 2 ధర్మాలుంటాయి. మనుషుడు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి 2 ధర్మాలు. అవి ఏంటి అంటే ఒకటి స్వధర్మము, ఒకటి సనాతన ధర్మం. స్వధర్మం అంటే ఏంటి అంటే నేను ఈ శరీరంతో పుట్టాను. నేను ఒక ఇంట్లో, ఒక తల్లిదండ్రులకి, ఒక వంశంలో, ఒక ఊర్లో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో పుట్టాను. సో, ఈ గుర్తింపులు ఏవైతే ఉన్నాయో, ఈ గుర్తింపులకి ఉన్నటువంటి బాధ్యతలు, కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, వాటిని సక్రమంగా నిర్వర్తించడం ఏదైతే ఉందో, అది స్వధర్మాన్ని పాటించడం. ఉదాహరణకి నేనొక తండ్రిని. నాకొక కూతురుంది. ఆ కూతురిని నేను చక్కగా పెంచాలి. చదువు చెప్పించాలి. ఓకే. పెరిగిన తర్వాత ఆవిడని ఇంకొకతనికిచ్చి పెళ్లి చేయాలి. అలాగా నా బాధ్యతలు నేను నిర్వహించాలి. నేనొక ఉద్యోగిని. ఒక ఎంఎన్‌సీలో నేను జాబ్ చేస్తాను. నిజానికి కూడా నేను జాబ్ చేస్తాను. ఒక ఎంఎన్‌సీలో నేను జాబ్ చేస్తాను. ఓకే. సో, ఆ జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఉద్యోగంలో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ నేను పాటిస్తూ నేను చక్కగా నేను ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నానో ఆ కంపెనీ
యొక్క రూల్స్ పాటిస్తూ నేను నా ఉద్యోగం చేయాలి. అలాగ నా ఉద్యోగ స్వధర్మాన్ని నిర్వహిస్తాను. నేను ఒక స్త్రీకి భర్తని, నా భర్త ధర్మాన్ని నిర్వర్తించాలి. నేను ఒక ఒకరికి నేను కొడుకుని, ఒకరికి నేను అన్నయ్యని, ఒకరికి నేను తమ్ముణ్ణి, ఒకరికి నేను మిత్రుణ్ణి, ఒక గురువుకి నేను శిష్యుణ్ణి. ఇలాగా నేను నాకు ఏ ఏ గుర్తింపులైతే ఉన్నాయో వాటి నేను సక్రమంగా నిర్వర్తించడం, వాటిలో నా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడం ఏదైతే ఉందో అది నేను చేయాల్సినటువంటి స్వధర్మం. ఓకే. సో ఇంకోటి సనాతన ధర్మం అని కూడా ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే శరీరంతో ఉన్నటువంటి గుర్తింపు మీద ఉన్నటువంటి కర్తవ్యాలు నిర్వర్తించడం స్వధర్మం. ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మని ఉద్ధరించుకోవడానికి చేసేటటువంటి ధర్మం ఏదైతే ఉందో అది స్వధర్మం. సనాతన ధర్మం, క్షమించాలి, సనాతన ధర్మం. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది సనాతనమైనటువంటి, సనాతన అంటే ఎప్పుడు మొదలనేటువంటి లేనటువంటి ఒక విషయాన్ని సనాతనం అంటారనమాట. అందుకే మన ధర్మాన్ని సనాతన ధర్మం అని ఎందుకన్నారంటే ఈ ధర్మాన్ని ఎప్పుడు మొదలైందో ఎవరు చెప్పారు. మన ముందు కొన్ని పిల్ల మతాలు వచ్చాయన్నమాట. వాటికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఆ మతాలకి. కానీ సనాతన ధర్మానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఇట్ వాజ్ దేర్, ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ బి దేర్. ఎప్పటికీ ఉంటుంది కాబట్టి సనాతన ధర్మం అన్నారన్నమాట. అలాగే మన ఆత్మ కూడా ఎప్పటికీ ఉంటుంది కాబట్టి సనాతన ధర్మం. ఆత్మను ఉద్ధరించుకోవడానికి చేసేటటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. సో ఇప్పుడు మొట్టమొదటిగా అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, సో ఈ రెండు మరి సపరేటా, ఈ రెండింటిని ఎలా ఒకే మనిషి రెండిటి మీద ఎలా ప్రయాణించగలడు అనేటువంటి ప్రశ్న రావచ్చు. కానీ రెండిటిని సక్రమంగా నిర్వర్తించవచ్చు. అది ఎలాగో మనం ముందు ముందు తెలుసుకుందాం అనమాట. ఓకే. సో రేపటి అధ్యాయం ఏదైతే ఉందో 3వ అధ్యాయం, ఆ అధ్యాయం పేరు కర్మయోగం. ఆ కర్మయోగంలో మనుషుడు పుట్టిన తర్వాత అతనికి ఏం కర్తవ్యాలు ఇచ్చారు భగవంతుడు. ఓకే. సో ఆ విషయాల గురించి కొద్దిగా ఈ సనాతన ధర్మం గురించినటువంటి విశేషమైనటువంటి విషయాలు ఉంటాయన్నమాట. సో ఈ రోజుకు మన అర్జునుడికి తన స్వధర్మాన్ని గుర్తు చేస్తున్నాడు కృష్ణుడు. నాయన, నీ స్వధర్మం చేయడం ఉత్తమము, నీ స్వధర్మం చేయడంలోనే నీ శ్రేయస్సుంది. అసలు క్షత్రియులకి యుద్ధం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా చాలా గొప్ప గౌరవప్రదమైనటువంటి ఒక కర్తవ్యము. కాబట్టి నీ యుద్ధం చేయాలి. ఒకవేళ నువ్వు యుద్ధం చేయలేదనుకో, నువ్వు యుద్ధరంగం నుండి పారిపోయావని చెప్పేసి నేను ఒక పిరికివాడుగా, నపుంసకుడిగా నేను అకీర్తి పాలు చేస్తారు. కాబట్టి దయచేసి నువ్వు ఈ విరమించుకోకు, యుద్ధం చేయి. అయితే ఎలా చేస్తావో తెలుసా? నీకు నేను ఒక గొప్ప విషయం చెప్తాను. ఓకే. నేను చెప్పిన విధంగా నువ్వు యుద్ధం చేయి. ఓకే అని కృష్ణుడు ఆ తర్వాత ఏం చెప్తాడంటే బుద్ధి యోగం గురించి చెప్తాడనమాట. ఏ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, ఏ విధమైనటువంటి మానసిక స్థితితోని తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని చెప్తాడనమాట. చెప్పి కృష్ణ ఏమంటాడంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా గనక నువ్వు ప్రవర్తించావనుకో, ఒక విషయం నువ్వు బేసిక్గా ఏం గుర్తుంచుకోవాలంటే హతోవా ప్రాప్స్య స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఒకవేళ నువ్వు యుద్ధం చేసావనుకో, ఓడిపోయినావనుకో, నువ్వు యుద్ధరంగంలో ఓడిపోయావు కాబట్టి, కురుక్షేత్రంలో చనిపోయావు కాబట్టి స్వర్గాన్ని పొందుతావు. ఒకవేళ గెలిచావనుకో ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఈ యుద్ధాన్ని నువ్వు చెయ్యి. బుద్ధిర్యోగే త్వమిమాం శృణు. బుద్ధి యోగంతో యుద్ధం చేయి. అలాగే ఎప్పుడైతే నేను చెప్పిన విధంగా నువ్వు యుద్ధం చేస్తావో అప్పుడు ఎలా ఉంటుందంటే నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. నేను చెప్పే విధంగా గనక నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావనుకో, కొద్దిపాటిగా నువ్వు ప్రవర్తించినా నేను చెప్పిన విధంగా గొప్ప గొప్ప డేంజర్స్ నుండి నువ్వు బయటపడతావు. కాబట్టి నువ్వు నేను చెప్పిన విధంగా బుద్ధి యోగాన్ని నేర్చుకొని, అంటే భగవంతుడు ప్రత్యేకంగా నేర్చుకోమని కదా, తన మాటల్లోనే ఆ బుద్ధి యోగం గురించి చెప్తాడనమాట. ఓకే. సో దాని గురించి ఆ విధంగా నీ బుద్ధిని మలుచుకొని నీ కర్తవ్యాన్ని చెయ్యి. అంతే తప్ప నీ యొక్క బుద్ధిని బహుశాఖాహి అనంతశ్చ బుద్ధ్యౌ అవ్యవసాయనం, ఎక్కడెక్కడో నీ బుద్ధిని పెట్టకు. అలా చేస్తే ఓవర్ థింకింగ్ చేయకు. కృష్ణుడు చెప్పేది ఏంటంటే బహుశాఖాహి అనంతశ్చ. బహుశాఖాహి అనంతశ్చ అంటే ఏంటి అంటే
అలా అయితే ఇలా ఏమవుతుందో, అలా చేస్తే ఇంకేమవుతుందో, ఇట్లా చేస్తే ఇంకేమవుతుందో, ఒకవేళ చేయకుంటే ఏమవుతుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి ఓవర్ థింకింగ్ చేయకు. ఇది ఏంటంటే చాలా చాలా విషయాల మీద గురించి ఒకేసారి ఆలోచించడం. దానివల్ల ఏం జరుగుతుందంటే వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయతే. నీకు ఏకాగ్రత అనేటువంటిది కుదరదు. చక్కటి ఉత్తమమైనటువంటి బుద్ధి కుదరదు. కాబట్టి ఓవర్ థింకింగ్ చేయకు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి కృష్ణ ఏం చెప్తాడంటే నీ కర్తవ్యాన్ని నువ్వు ఎలా చేయాలంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచిన మా కర్మఫల హేతుర్భో మాతే సంగోస్తు అకర్మణి. నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చెయ్యి, కానీ ఫలితం గురించి నువ్వు ఆలోచించకు. ఏం ఫలితం వస్తుంది, మంచి ఫలితం వస్తుందా, చెడు ఫలితం వస్తుందా, అది నీకు అనవసరం. సో ఫలితం గురించి ఆలోచించద్దని చెప్పాను కదా అని చెప్పి అసలు చేయకుండా ఉండడం, చేయకుండా కూడా ఉండకు. చెయ్యాలి. ఏం జరుగుతుందో, ఏం ఫలితం వస్తుందో నీకు అనవసరం. చెయ్యడం అనేటువంటి విషయం మాత్రమే నువ్వు నీ దృష్టి కేంద్రీకరించి చెయ్యు అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. భగవంతుడు ఏమంటున్నాడంటే నీ యొక్క బాధ్యతని నువ్వు నిర్వర్తించు, అతిక్రమించకు, తిరస్కరించకు అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. చెప్పి ఇలాగా చేసేటప్పుడు ఒక్కోసారి అర్జున నీకు కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఏం అడ్డంకులు వస్తుంటాయంటే నీ యొక్క ఇంద్రియాలే నీకు సపోర్ట్ చేయవు. మనం ఒక పని మొదలు పెట్టామనుకోండి, ఆ పని చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మన లోపల ఉంటుంది, కానీ మన ఇంద్రియాలు సహకరించు. ఉదాహరణకి పొద్దున్న లేచి బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, తొందరగా చదువుకునే ఎక్కుతాయి మెదడులోకి అనేటువంటి విషయం మనకు తెలుసు, చేయాలని అనిపిస్తుంది, కానీ శరీరం లేవదు 5 గంటలకి, ఇంద్రియాలు సహకరించు. సో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు నీ ఇంద్రియాలు నీకు సహకరించకపోవచ్చు. అందుగురించని వాటిని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోమన్నాం కదా అని చెప్పేసి గట్టిగా తొక్కి పట్టేయకు. నా గురించి నీ ఇంద్రియాలని ఉపయోగించు. సో నాకు అర్పణపూర్వకంగా నీ ఇంద్రియాలని ఉపయోగించు అని చెప్పి కృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాడనమాట. ఎలా ఉంటుంది అంటే రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే యతతో హిపి కౌంతేయ పురుష విపశ్చితే ఇంద్రియాణి ప్రమాతిని హరంతి ప్రస్వం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరా. సో ఎప్పుడైతే నువ్వు నీ ఇంద్రియాలు ఏవైతే సుఖం అనుకొని వాటి మీద వాటి గురించి ఆలోచిస్తూ నీ ఇంద్రియాలన్నీ వాటి గురించే పరితపిస్తున్నాయనుకో, ఆ నీ ఇంద్రియాలు కోరుకునే ఆ సుఖం కంటే నువ్వు ఉత్తమమైన సుఖం వాటికి అలవాటు చేసావనుకో, నీ ఇంద్రియాలు నీ అదుపులో ఉంటాయి. సో నీ ఇంద్రియాలకి ఉత్తమమైన విషయం గురించి ఉపయోగించడం అంటే ఏంటి అంటే నా గురించి నీ ఇంద్రియాలను ఉపయోగిస్తే అవి నీకు అదుపులో ఉంటాయి అంటాడు అనమాట కృష్ణ. అంటే కృష్ణుడు ఎందుకు ఇలా అంటున్నాడంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనకి 10 ఇంద్రియాలు ఉంటాయి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. సో వీటితోటే మనం సమస్తం అనుభవిస్తాం, చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ అధిపతి ఎవరంటే ఋషికేశుడు. ఋషికేశుడు అంటే మళ్ళీ కృష్ణుడే. సో ఆయన గురించి ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు ఇవి అదుపులో ఉంటాయి అన్నమాట. సో ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా చాలా మంది కూడా గుడికి వెళ్దామండి, చాలా రోజులైంది వెళ్ళక, కొద్దిసేపు వెళ్ళొస్తే ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఎందుకు మరి ఇంట్లోనే ఉంటే ఎందుకు రావట్లేదా ప్రశాంతత, గుడిలోకి వెళ్తేనే ఎందుకు ఆ ప్రశాంతత వస్తుంది? ఎందుకంటే అక్కడ చెప్పండి. మనసు ఓకే. సో ఎక్కడికి మనస్సు అటు ఇటు ఆలోచించకుండా ముందుకు భగవంతుడి యొక్క విగ్రహం ఉంటుంది, చక్కటి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటదని. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళ్తే
మనసు కొద్దిగా నిర్మలంగా ఉంటుందని చెప్పి వెళ్తూ ఉంటాం మనం. సో, మనకున్నటువంటి ఇంద్రియాలు ఏంటి? కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, ఆలోచించే శక్తి, ఇవన్నిటిని గూడా మనం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ప్లేస్‌కి తీసుకెళ్లడం వల్ల ప్రశాంతత అనేటువంటిది మనం పొందుతున్నాము. సో, భగవంతుడు గూడా అదే చెప్తున్నాడనమాట. ఏంటి అంటే, మీ ఇంద్రియాల్ని నా గురించి ఉపయోగించావనుకో నీ అదుపులో ఉంటాయి. సో, గుడికెళ్ళినప్పుడు మనకేం పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. సాధ్యమైనంత వరకు సాత్వికమైనటువంటి, నిర్మలమైనటువంటి ఆలోచనలొస్తాయన్నమాట. సో, మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎలా వస్తాయంటే కృష్ణ చెప్తాడనమాట. అలా గాకుండా మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోద్భవతి క్రోధాత్ భవతి సమ్మోహः సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అలాగ నా మీద గనక ఇంద్రియాలని కేంద్రీకరించి నువ్వు పని చేయకుండా ఇంద్రియాలని వాటంతలా వదిలేసావనుకో, సో వాటికి ఏది సుఖాన్నిస్తాయో వాటిని కోరుకుంటూ ఉంటాయన్నమాట. ధ్యాయతో విషయాన్ పుంస. ఏదో ఒక విషయం మీద అవి దృష్టి కేంద్రీకరిస్తాయి. ఉదాహరణకి ఒక స్త్రీ గాని, పురుషుడు గాని. సో, ఒక పురుషుడనుకోండి, ఓ స్త్రీ మీద దృష్టి వెళ్ళింది. స్త్రీ మీదకి దృష్టి వెళ్ళింది. లేదు లేదు తప్పు. ఇట్లాగా అన్య స్త్రీ గురించి ఆలోచించొద్దు అనేటటువంటి బుద్ధి ఎప్పుడొస్తుంది? భగవంతునితో అనుసంధానం అయితే వస్తుంది. అనుసంధానం కాకపోతే ఏముంది సృష్టిలో అందరిని ఆస్వాదించడం అందరి యొక్క హక్కు అని చెప్పేసి మెల్లగా ఆ విషయం మీద దృష్టి వెళ్తుంది. ఆ స్త్రీ మీద దృష్టి వెళ్తుంది. మెల్లమెల్లగా వెళ్ళి చూస్తూ అదే పనిగా స్త్రీ గురించి ఆలోచిస్తూ ఉంటే కావాలనిపిస్తుంది. కోరిక పుడుతుంది. కామం పుడుతుంది. పుట్టిన తర్వాత తీరిందా? ఓకే. తీరలేదంటే ఆ స్త్రీ దక్కిందనుకో ఓకే. దక్కలేదనుకో అప్పుడు క్రోధం పుడుతుంది. కోపం పెరిగిపోతుంది. పగ పెరిగిపోతుంది. నాకు దక్కంది ఇంకొకరికి దక్కద్దు అనేటటువంటి దారుణమైనటువంటి పగ పెరిగిపోతుంది. ఆ పగతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే విచక్షణా శక్తి కోల్పోతాడు. క్రోధాత్ భవతి సమ్మోహః. సమ్మోహం మొత్తం మన మైండ్‌ని కప్పేస్తుందనమాట అజ్ఞానం. ఏం చేస్తున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? ఇది కరెక్టా? కాదా? అనేటటువంటి విచక్షణ కోల్పోతుంది. నాకిప్పుడు అనిపిచ్చిందే చెయ్యాలి. నాకిప్పుడు అనిపిచ్చింది అది నన్ను ఉద్ధరిస్తుందా? దిగజారుస్తుందా? అనేటటువంటి విషయాన్ని పట్టించుకోదు. విచక్షణ ఉండదు. ఆ క్రోధంలో చేయకూడని పని చేసేస్తాడు. చేయడం వల్ల ఏం జరుగుతుందంటే జీవితం నాశనం అయిపోతుంది. ఇది ఒక స్త్రీ విషయంలోనే కాదు. ప్రతి ఒక్కరు విషయంలో స్త్రీల విషయాల్లో, పురుషుల విషయంలో ప్రతి మనుషుడి జీవితంలో ఏదో ఒక విషయం మీద ఏ ఒకవేళ ఇంద్రియాలు గనుక భగవంతుని గురించి ఆత్మ జ్ఞానం గురించి కేంద్రీకరించలేదనుకోండి, వాటికి ఇంద్రియాలకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటి అంటే, మీరు ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలకి ఏదైనా విషయాన్ని ట్రైన్ చేశారనుకోండి, వాటి గురించి ఆలోచిస్తాయి. మీరు ఏ విషయం గురించి ట్రైన్ చేయలేదనుకోండి, కేవలం సుఖపడడం అనేటటువంటి విషయం గురించే, ఏదో ఒక విధంగా సుఖపడడం అనేటువంటి విషయం గురించే వదిలేశారనుకోండి, వాటికి కావాల్సింది అది వెతుక్కుంటుంది. అది న్యాయమా? అన్యాయమా? అనవసరం. వెతుక్కొని అదే కావాలి, అదే కావాలి అని చెప్పేసి అదొక వస్తువు గావచ్చు, ఒక ఆస్తి గావచ్చు, ఒక వ్యక్తి గావచ్చు, ఇంకొక సమాజంలో ఒక పొజిషన్ గావచ్చు, ఏదైనా గావచ్చు. అది కావాలి అంతే. అది పొందడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుంటాడన్నమాట. అందు గురించని అర్జున నీ కర్తవ్యాన్ని నువ్వు ఇప్పుడు అర్జునుడికి తన ఇంద్రియాలు సహకరించట్లేదు. వీరుడైనప్పటికీ కూడా తాను లేనిపోని ఒక అయోమయానికి లోనయ్యాడు కాబట్టి అంటే తన ఇంద్రియాలు లేసి చేతిలోని గాంధీవం జారిపోయింది, కూర్చుండిపోయాడు. తన ఇంద్రియాలు సహకరించట్లేదు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి. ఎందుకంటే ఒక విషయం మీద తన ఫోకస్ మొత్తం పోయింది. ఏందంటే చంపేస్తే పాపం అంటుకుంటుంది. పాపం వల్ల నరకానికి వెళ్ళిపోతాం అనే ఒక విషయం మీద తన దృష్టి కేంద్రీకృతం అయిపోయిందనమాట. దానివల్ల ఆయన కర్తవ్యాన్ని చేయట్లేదు. మన విషయంలో కూడా, మనుషుల విషయంలో కూడా అదే జరుగుతుందనమాట. సో, ఇంద్రియాలు మన వశంలో లేకపోతే మనం ఏం చేయలేం. వశంలో ఉండాలంటే అసలు మనమెవరము? మన ధర్మాలేంటి? అంటే మన ధర్మాలంటే ఏదో ధర్మాన్ని ధర్మ ప్రచారం చేయమని అడగట్లేదు ఇక్కడ. మనకి
ని- నిర్దేశించినటువంటి మనం ఏ పొజిషన్లో ఉన్నామో అక్కడ మనం ఏం చెయ్యాలో తెలుసుకోవడమే, అది చేయడమే ధర్మం అంతే. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క జీవుడు, మనుష్యుడు కూడా తాను ఎవరు, తాను ఏం చెయ్యాలి మనుషుడిగా పుట్టిన తర్వాత అనేటటువంటి విషయాన్ని తన మీద ఉన్నటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే గనక ఎక్కడ కూడా అధర్మము, ఘోరాలు, నేరాలు జరగవు. ఎలాగైతే మనం ఇంతకుముందు ఉదాహరణలో చూసుకున్నాం కదా, ఎప్పుడైతే మనుషులకి స్వేచ్ఛ ఇచ్చారనుకోండి ఎంతకైనా తెగించేస్తారు. కానీ స్వేచ్ఛ ఉంది, బట్ అబ్జర్వెన్స్లో ఉన్నావు అంటే కొద్దిగా కంట్రోల్లో ఉంటారనమాట. అదేవిధంగా మనుషుడు కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఏం తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి. ఇలాగా కృష్ణుడు చెప్తాడన్నమాట. కాబట్టి నీ ఇంద్రియాల్ని నాకు నా మీద కేంద్రీకృతం చెయ్యి, నేను నిన్ను ముందుకు నడిపిస్తాను. సో మనుషుడు ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి ఆ మన ఏమంటారు, విపరీతమైనటువంటి కోరికలు, ఇంద్రియ సుఖాలకి లోనవ్వకూడదు. ఆపూర్యమానామచల ప్రతిష్టాం సముద్రం అపహ ప్రవిశంతి యద్వాత్ తద్వాత్ కామయం ప్రవిశంతి సర్వే శాంతి మాప్నోతి న కామ కామీ అంటాడనమాట కృష్ణ. ఆయన అర్జున, సముద్రంలోకి ఎన్నో నదులొచ్చి చేరుకుంటూ ఉంటాయి, కానీ సముద్రం ఎప్పుడు పొంగి ఊర్ల మీద పడదు. దానికి ఒక అడ్డు ఉంటుంది, చెలియని కట్ట అని ఒక అడ్డు ఉంటుంది. కొద్దిగా ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఎప్పుడో సునామీ వచ్చి భూకంపం వస్తే తప్ప, ప్రకృతి విలయాలు వస్తే తప్ప సముద్రం ఎప్పుడు కూడా, ప్రతిరోజు సముద్రంలో సమస్త నదులన్నీ కలుస్తుంది. నదుల యొక్క గమ్యము సముద్రంలో కలవడం. ప్రతిరోజు నదుల్లో ఉన్నటువంటి నీళ్లు సముద్రాల్లో కలుస్తున్నా కూడా అది పొంగి పొరలట్లేదు, ఎందుకంటే దానికి ఒక నియమం ఉంది. అలాగే మనుష్యుడి జీవితంలో కూడా ఆ ఎన్నో కోరికలు, ఎన్నో విషయాలు వస్తూనే ఉంటాయి మన ఆలోచనకి, కానీ వాటికి ఒక అదుపు అనేటువంటిది ఉండాలి. లేకపోతే మనకి వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది ఉండదు, బుద్ధి ఏకాగ్రత ఉండదు. బుద్ధి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి అనేటటువంటి వైపు నీ బుద్ధి నిన్ను నడిపించదు. కాబట్టి ఎవరైతే వాళ్ళ యొక్క కోరికల మీద అదుపుతో ఉంటారో, ఓకే, విహాయ కామాన్య సర్వాన్ అని చెప్తాడనమాట. ఎవరైతే ఆ విధంగా ఉంటారో అప్పుడు మెల్లమెల్లగా వాళ్ళు ఈ ఆత్మజ్ఞానం వైపు వెళ్తారు అని భగవంతుడు చెప్తాడనమాట. సో చివరిగా ఈ అధ్యాయానికి మనం ఇచ్చిన GITA అనే అధ్యాయంలో లాస్ట్ వర్డ్ ఏంటంటే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, ఏష బ్రాహ్మీ స్థితి పార్త నయనం. సో అలాగే ఈ ఇంద్రియ నిగ్రహం అనేటటువంటి విషయం గురించి చెప్తూనే భగవంతుడు స్థితప్రజ్ఞత గురించి చెప్తాడనమాట. ఎవరైతే ఈ ఇంద్రియ నిగ్రహంతో ఉంటారో దాన్ని ఏమంటారంటే స్థితప్రజ్ఞత. చలించడు, తనలో తానే రమిస్తూ ఆత్మానందాన్ని పొందుతూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడనమాట. ఆయన్ని స్థితప్రజ్ఞ అంటారు అర్జున అని కృష్ణుడు చెప్తాడనమాట. చెప్పి చివరిగా ఈ అధ్యాయాన్ని ఏమని చెప్తారంటే, ఇలాగ ఎవరైతే ఉంటారో ఏష బ్రాహ్మీ స్థితి పార్త నైనం ప్రాప్య విముహ్యతి స్థితవ్యస్య మంత్యకాలోపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఓకే, సో ఈ విధంగా ఎవరైతే స్థితమై ఉంటారో, నేను ఎవరు, ఓకే, నేను ఎవరు, నా యొక్క నిజ అస్తిత్వం ఏంటి, నా కర్తవ్యాలు ఏంటి, నేను అవి ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహంతో వాటిని నిర్వహించాలి అనేటటువంటి స్థిత ప్రజ్ఞతతో నిష్కాములై, కోరికలు లేకుండా, విపరీతమైనటువంటి కోరిక లేకుండా ఎవరైతే కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు ఏష బ్రాహ్మీ స్థితి పార్త నైనం ప్రాప్య విముహ్యతి స్థితవ్యస్య అంత్యకాలోపి బ్రహ్మ నిర్వాణం రచ్చతి. అంత్యకాలంలో ఈ విధంగా స్థితులై కర్తవ్యాలు నిర్వర్తించిన వాళ్ళు ఇంకా అంత్యకాలంలో బ్రహ్మ నిర్వాణం కల్పతే, అంటే బ్రహ్మానందాన్ని పొందుతారు వాళ్ళు అని భగవంతుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తారనమాట. సో ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటి అంటే, గీత అని దీనికి నామం ఇచ్చాము. గీత అంటే మనుష్యుడి జీవితంలో అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఒక గురువును ఆశ్రయించాలి. ఓకే, ఆశ్రయించి ఆ గురువు యొక్క శరణాగతి పొందడం వల్ల ఆ గురువు మనకి దిశానిర్దేశం చేస్తారు. ఓకే, ఆయన
ఆ గురువు ఎలా ఉండాలి? మళ్ళీ ఆయనకి ఆధ్యాత్మిక విషయాల మీద అవగాహన ఉండాలి. స్వార్థపరుడై ఉండకూడదు. ఒక చక్కటి పరంపరలో వచ్చినటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో, ఆయన యొక్క శరణాగతి పొందడం వల్ల ఆయన మనల్ని దిశానిర్దేశం చేస్తాడు. మొట్టమొదటిగా గురువు మనకి చెప్పేటటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, మనం ఎవరము? మన కర్తవ్యాలేంటి? ఆ కర్తవ్యాల్ని ఎందుకు నిర్వర్తించాలి? ఎలా నిర్వర్తించాలి? ఆ కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వర్తించాలంటే, మనం ఏ విధమైన నిగ్రహంతోటి ఉండాలి? ఏ విధమైనటువంటి జ్ఞానంతోటి మనం స్థితమై ఉండాలి అనేటటువంటి జ్ఞాన బోధ మనకి చేస్తాడు. అలా చేయడం వల్ల, అలా ఎప్పుడైతే మనుష్యుడు అంత ఆ జ్ఞానంతో తన యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు నిర్వర్తిస్తాడో, అప్పుడు ఆయన ఆనందమయ స్థితికి వెళ్తాడనమాట. సో, కృష్ణ ఈ అధ్యాయంలో ఒక చక్కటి విషయం చెప్తాడనమాట. నాకు నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం ఇది. ఏం చెప్తాడంటే కృష్ణ, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిర్ అస్విపజాయతే ప్రసన్నచేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్టతే అని చెప్తాడనమాట. ఎవరి బుద్ధి అయితే ఉన్నతమైనటువంటి జ్ఞానంతోటి స్థిరపడి ఉందో, వారికి సమస్త దుఃఖాలు కూడా భగవత్ ప్రసాదాల్లాగా అనిపిస్తాయంట. మీ ముందు ఒక పజిల్ ఉందనుకోండి, మీ ముందు ఒక పజిల్ ఉందనుకోండి, ఆ పజిల్ని కంప్లీట్ చేసే ఆన్సర్ మీ దగ్గర ఉందనుకోండి, అదొక మీకు ఆట విడుపులాగా ఉంటుంది. అదే ఆ పజిల్‌ని మీ మనం కంప్లీట్ చేసే ఆన్సర్ మీ దగ్గర లేదనుకోండి, అదొక చిక్కులాగా ఉంటుంది. సో, ఎవరైతే ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకొని ఉంటారో, ఈ సమస్త ఈ తన జీవితంలో ఏ సుఖదుఖాలొచ్చినా గూడా అవన్నీ అతనికొక ఆన్సర్ ఉన్నటువంటి పజిల్స్ లాంటివన్నమాట. సుఖం గాని, దుఃఖం గాని వాటిని చక్కగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడన్నమాట. సో, మనకి మునుముందు ఆ విషయాలు ఆ స్థితికి రావడానికి ఈ అంటే ఈ మాత్రం విషయాలకే అర్జునుడు ఆ స్థితికి రాలేదు. కాబట్టి మనుషులు గూడా ఆ స్థితికి రాలేరు. మున్ముందు ఇంకా చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని వల్ల మనకి రియాలిటీ అనేది తెలుస్తుందనమాట. ఈ మనుష్య జీవితం యొక్క రియాలిటీ ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. అప్పుడు మనకి ఆ గొప్ప స్థితికి వెళ్తామనమాట. చాలామంది భగవద్గీత విన్నవాళ్ళు మాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటారనమాట. మాకు ఇంతకు ముందున్నటువంటి ఆలోచనా విధానం వేరు. ఇప్పుడున్నటువంటి ఆలోచనా విధానం వేరండి. మేము ఆ జీవితంలో కొన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. కొన్నిటి మీద మాకు ఆహ్, సరే చక్కటి మన పట్టు వచ్చింది అని వాళ్ళు ఫీడ్‌బ్యాక్ చెప్తూ ఉంటారనమాట. అలాగే మనం గూడా ఇక మునుముందు జరగబోయే విషయాల గురించి తెలుసుకుంటే గనక ఇంకా మనకి గొప్ప అవగాహన వస్తుందనమాట. సో, అది ఈ రెండో అధ్యాయంలో భగవంతుడు మనకి మన యొక్క నిజ అస్తిత్వం గురించి చెబుతూ, మన కర్తవ్యాలను గుర్తు చేస్తూ, ఈరోజు మనం స్వధర్మం గురించి ఎక్కువగా తెలుసుకున్నాం. రేపు సనాతన ధర్మం గురించి కర్మయుగంలో తెలుసుకుంటాం. ఓకే. ఆహ్, సో, రేపటి అధ్యాయం మూడో అధ్యాయం కర్మయోగం. ఓకే. సో, మళ్ళీ రేపు సాయంకాలం మనం 8 గంటలకి ఆ అధ్యాయం గురించి చర్చించుకుందాం. అండ్ భూనా మాతాజీ ఈరోజు అధ్యాయానికి సంబంధించి ఏమైనా పోల్ ఉందా? కృష్ణ ప్రభుజీ ధన్యవాద్ ప్రణమ్. యస్ ప్రభుజీ. వండర్‌ఫుల్. ఆ! సో, మనం ఇప్పటివరకు ఏమైతే విన్నామో ఒక్కసారి మన నాలెడ్జ్ చెక్ చేసుకుందాం. ఎంతవరకు మనకు అర్థమైంది అనేటటువంటి విషయాన్ని. ఓకే. సో, మాతాజీ మనకి స్క్రీన్ మీద చిన్న పోల్ పెడతారు. ఆహ్, మొట్టమొదటి ప్రశ్న, స్థితప్రజ్ఞుని లక్షణాల్లో ఒకటి ఏమిటి? ఆప్షన్స్: కోపానికి లోనయ్యేవాడు, శాంతంగా ఉన్నవాడు, అహంకారి, తపస్సుతో తప్పించుకునేవాడు. సో, ఇవి ఆప్షన్స్. వీటికి సరైనటువంటి సమాధానం ఇవ్వండి. దయచేసి అందరూ కూడా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో, ఆన్సర్ డిస్‌ప్లే చేయండి మాతాజీ. కరెక్ట్ ఆన్సర్ శాంతంగా ఉన్నవాడు.
ఓకే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా గూడా ఆయన స్థిరమైనటువంటి బుద్ధితో ఉంటాడు గాబట్టి, ప్రజ్ఞ అంటే నాలెడ్జ్. స్థిత అంటే చక్కటి జ్ఞానంతో ఉంటాడు గాబట్టి, అటు ఇటు చలించకుండా ఉండేటటువంటి జ్ఞానంతో ఉంటాడు గాబట్టి, ఆయనని స్థితప్రజ్ఞుడు అంటాడనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ మాతాజీ. కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకంలో ముఖ్య సూత్రం ఏమిటి? ఆప్షన్స్: ఫలాలపై ఆశ పెట్టి ఉండాలి, కర్మ చేయకూడదు, కర్మ చేయడం మన అధికారం, ఫలాలు కాదు, ఫలాల కోసం మాత్రమే కర్మ చేయాలి. కర్మ చెయ్యాలి ఫలాల కోసం. ఓకే. సో మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆప్షన్ అది ఇక్కడ పోల్లో టిక్ చేయండి. ఓకే. ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. సో కర్మ చేయడం మన అధికారం, ఫలాలు కాదు. సో కర్మ మాత్రం మనం చేయాలి, ఫలితం అనేటువంటిది భగవంతునికి వదిలిపెట్టాలి. భగవంతుడు ఆ కర్మను చేసినటువంటి కష్టానికి తగిన ఫలితం ఆయన ఇస్తారు. థర్డ్ క్వెషన్ మాతాజీ. మనస్సు అశాంతంగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? అహంకారం లేకపోవడం, ధర్మ జ్ఞానం తెలియకపోవడం, ఇంద్రియాలపై నియంత్రణ లేకపోవడం, కర్మ భయం. సో 4 ఆప్షన్స్. సో ఎప్పుడైతే మనస్సు అటు ఇటు పరిగెడుతూ ఉంటుందో దానికి కారణం ఏంటి? ప్రభుజీ మేము పెట్టినవి కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నాయి మాతాజీ. ఓకే. 27 మంది సి ఆప్షన్ సెలెక్ట్ చేశారు, 4 బి ఆప్షన్ సెలెక్ట్ చేశారు. 28 సి, 5 మంది బి ఆప్షన్ సెలెక్ట్ చేశారు. ఓకే. ఓకే. సో ఇంద్రియాలపై నియంత్రణ లేకపోవడం వల్ల మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. ఓకే. అందు గురించనే ఇంద్రియాలపై నియంత్రణ ఉండాలి. సో ఇది ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి క్విజ్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలా నేనైతే చెప్తున్నానో మీకు అర్థమవుతుందా అంటే క్యాచ్ చేయగలుగుతున్నారా? లేదా ఈ విధమైనటువంటి స్పీడ్‌తో నేను ఓకేనా చెప్పడం, ఇంకేమన్నా చేంజెస్ చేసుకోవాలా? దాని మీద కూడా మీరు ఒక ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సో కాబట్టి నేను కూడా మీకు చేరువయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. బాగానే చెప్తా అర్థమవుతుంది బాగానే అర్థమవుతుంది ప్రభుజీ. ప్రభుజీ. సంతోషం. సో అందుకే మనం ఒకవేళ అర్థం కాని చోట మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు అనే ఆప్షన్ ఇచ్చాను మీకు. మీరు వెంటనే అడగొచ్చు. మనం చక్కగా ఇంటరాక్టివ్గా మనం ఏదో మన యూనివర్సిటీలో ఉన్నట్టు కాకుండా చక్కగా మనం అందరం స్నేహితులం, ఆధ్యాత్మిక స్నేహితులం మనం అందరం. ఓకే. సో ఒక స్నేహితుడితో సంభాషించిన విధంగా మీరందరూ నాతో ప్రవర్తించవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు ఈ అధ్యాయానికి సంబంధించి. బాగా చెప్తున్నారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో హ్యాండ్ రైజ్ చేయండి. ప్రసాద్ ప్రభు చెప్పండి ప్రభు, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు హరే మీరు కృష్ణ. పోల్ కండక్ట్ చేస్తారు కదా, ఆ ప్రశ్నలు మళ్ళీ మాకు మాకు గ్రూప్ లో పెడతారా ప్రభు? గ్రూప్ లోనా? అంటే గ్రూప్ లో మళ్ళీ వేరే ప్రశ్నలు పెడతారు, మళ్ళీ అవే రిపీట్ చేయడం ఎందుకని? అంటే ఇది కూడా మేము రాసుకుందామని ప్రభు, రాసుకునే టైం రాలేదు. అయ్యో. అంటే ఓకే 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 అంటే మేము ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నాము, కరెక్ట్ ఆహా. అయింది. కాకపోతే అది మళ్ళీ గుర్తు పెట్టుకోవడానికి ఇప్పుడు ఎస్పెషల్లీ తప్పకుండా. మనసుని కంట్రోల్ యా. మనసు వేవరింగ్ గా ఉండడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న, అది ఆహా.
గెస్ చేసి తప్పకుండా పెట్టాం, ప్రభు. కరెక్ట్ అయింది. కాకపోతే అది నోట్స్‌లో ఉండిపోవాలి అని నా ఉద్దేశం ప్రభు. ఓకే, తప్పకుండా ప్రభు. భువన మాతాజీ, దయచేసి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఒకసారి గ్రూప్లో పెట్టండి కరెక్ట్ ఆన్సర్స్తో పాటు. సో ప్రసాద్ ప్రభు అలాగే ఇంకా చాలామంది వాటిని నోట్ చేసి పెట్టుకుంటారు. ఓకే. నిర్మలా చిలకపాటి మాతాజీ ప్రశ్న. ఇప్పుడు పోల్ చేసినవన్నీ మనలో రావడానికి ఏం చేయాలి? వెరీ గుడ్, చక్కటి ప్రశ్న మాతాజీ. సో ఇంకా ముందు ముందు చెప్పుకోబోయే విషయాలన్నీ కూడా వినాలి మనం. విని ఎంతో కొంత సాధన చేయాలి. చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం, శ్రవణం శృణువం తపః అంటారనమాట. ఏమంటే మనం ఏకాగ్రతతోటి విన్నామనుకోండి, మనం విన్న విషయం మనకి నచ్చిందనుకోండి, ఖచ్చితంగా మనం దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తాం. సో శ్రద్ధగా వినడం, అందుకే భగవంతుడు ఏం చెప్పారంటే జ్ఞానం ఎలా లభిస్తుందంటే శ్రద్ధావాల్ లభతే జ్ఞానం. వినాలి, నమ్మకం ఉండాలి, జ్ఞానం లభిస్తుంది. సింపుల్. ఎస్ కల్పన మాతాజీ, చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఇక్కడ గీతాలో ఆ, జి అంటే గురువు చెప్పారు, ఐ అంటే ఐడెంటిటీ, ఆ. టి అంటే టూ ధర్మాస్ చెప్పారు, ఏ అంటే స్థిత ప్రజ్ఞతనా ఏ ప్రభుజీ? అంటే ఆనందం. ఆనంద. ఉమ్. సో ఎవరైతే స్థిత ప్రజ్ఞ అలాగే స్థితిలో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటారు వాళ్ళు. ఓకే. భగవానుడికి ఉన్నటువంటి 6 లక్షణాల గురించి చెప్తున్నప్పుడు నేను మిస్ అయ్యాను ప్రభుజీ రాసుకోవడం. ఓకే, ఒకసారి బలం, తప్పకుండా సంపద, మాతాజీ. యశస్సు, జ్ఞానము అంతవరకు రాశాను. ఓకే. ఆ, ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ అంటే సంపద, జ్ఞానము, వైరాగ్యం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఇప్పుడు ప్రభుజీ ఇంకొక డౌట్. ఆ, ఇవన్నీ అర్థమైనవి అంటే కృష్ణ భగవానుడికి ఐశ్వర్యం ఉంది అంటే లక్ష్మీదేవే తన భార్యగా ఉంది, వీర్యం అంటే తను చాలా పరాక్రమవంతుడు, కంసుడు లాంటి వాణ్ణి చంపేశాడు అని, యశస్సు అంటే కీర్తి, ఆయన ఎంత ఫేమస్ ఇప్పటికి కూడా ఆయన కీర్తిని మనం చూస్తున్నాము. తర్వాత జ్ఞానం అంటే భగవద్గీత లాంటి మంచి జ్ఞానాన్ని అర్జునుడితో పాటు మనకు కూడా నేర్చుకోవడానికి ఇచ్చారు. వైరాగ్యం అనేది చెప్పండి ప్రభుజీ. ఓకే. వైరాగ్యం అనేటువంటిది, ఆ వైరాగ్య గుణం ఎక్కడ ప్రూవ్ అయింది? వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్ మాతాజీ. సో ఇప్పుడు ఆయనకి 5 పైన లక్షణాలన్నీ చూసాం. ఆయన వీరుడు, ఆయన కీర్తి ఉంది, గౌరవం ఉంది, సంపదలు ఉన్నాయి, అలాగే ఆయనకి ఇంకా అందం ఉంది, ఈ 5 జ్ఞానం. గుణాలు ఉన్నాయి, జ్ఞానం ఉన్నాయి. ఓకే. అయితే వీటితో పాటు వైరాగ్యాన్ని ఎలా ఆయన నిరూపించుకున్నారంటే, ఇన్ని విషయాలున్నా కూడా తనకంటే చిన్నవాడైనటువంటి వ్యక్తికి రథసారథిగా వచ్చాడు ఆయన. యుద్ధరంగంలో రథం ముందుకెళ్ళాలంటే, అలాగే అటు రైట్ సైడ్కి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి అంటే మన బండికి ఇండికేటర్ వేసినట్టుగా ఇండికేటర్ వేయలేము. అలాగే చెప్తే కూడా వినపడదు, అందరూ హోరెత్తు అరుస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే రథంలో నిల్చొని ఉన్నారో, యుద్ధం చేస్తున్నారో, వాళ్ళు రథం నడిపే వాళ్ళ వెనకాల రైట్ సైడ్ వెళ్ళాలంటే రైట్ సైడ్ తంతారు, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తంతారు. దాన్ని బట్టి వాళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఎక్కడి పరమాత్మ, ఎక్కడి అర్జునుడు, ఆయన రథాన్ని, అర్జునుడిని రథంలో పెట్టుకొని ఆయన ద్వారా కాలితోని తనులు తింటూ ఆయనకి సేవ చేశాడు. ఇంతకంటే వైరాగ్యం ఇంకేముంటుంది? వైరాగ్యం అంటే ఎన్ని ఉన్నా కూడా నిరాడంబరంగా ఉండడం అనేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని వైరాగ్యం అంటారనమాట. సో మనకి ఈ 6 గుణాల్లో ఒక్క గుణం మనకు ఉందనుకో, పొరపాటున మనంత అహంకారం ఇంకెవరికి ఉండదు. పొరపాటున ఒక వ్యక్తి అందంగా ఉన్నాడు అనుకో, ఇంకా నా అంత అందగాడు ఎవరు లేడని చెప్పేసి ఇక వేరే వాళ్ళు చులకనగా మాట్లాడేస్తుంటారు. అంటే వైరాగ్యం అంటే అన్నిటినీ త్యాగం చేయడము,
యెస్. అనేది కదా! యెస్ అందుకోసం మాతాజీ. అన్నిటి అంటే వైరాగ్యంలో 2 వైరాగ్యాలు. ఒకటి పలుకు వైరాగ్యము. సో, ఒకటి మనం బాహ్యంగా పట్టుకొని ఉంటాం. మానసికంగా పట్టుకోం దాన్ని. ఆ! ఒకటి బాహ్యంగా వదిలిపెడతాం. కానీ మానసికంగా పట్టుకుంటాం. అది ఫల్గు వైరాగ్యం. సో, భగవంతుడు అన్నిటిని ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ వాటి మీద ఆయనకి అటాచ్‌మెంట్ లేదు. సో, ఆ విధంగా ఉండాలనమాట. ఇప్పుడు ఆ విధంగా ఉంటే నువ్వు ఏది పట్టుకున్నా గూడా అసలు ఒక్కోసారి ఏం జరిగిందంట అంటే ఒక శిష్యుడు ఒక గురువుగారిని అడిగారంట. గురుగారు నేను ఇంటికెళ్తానండి అని అడిగాడంట ఆశ్రమం నుండి. అయితే గురువుగారు ఏం చెప్పారంట అంటే నువ్వు ఇంటికెళ్తా అన్నావు బాగుంది. ఇంట్లో ఉండి రావడానికి వెళ్తా అంటే ఓకే వెళ్ళిరా. కానీ నీ మనస్సులోనే ఇల్లు నుంచుకుంటా అంటే వెళ్ళకు. నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నీ మనసులో ఇల్లు ఉందనుకో, నీ మనసులోకి ఇల్లు వచ్చేసిందనుకో వెళ్ళకు. వచ్చే ప్రమాదం ఉందనుకో వెళ్ళకు అని చెప్పాడనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనము చాలామంది ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఒక అంటే అన్‌మెచ్యూర్డ్ అవగాహన ఉంటుందన్నమాట. అంటే తప్పు కాదది. దాని గురించి సరైనటువంటి అవగాహన మీరు ముందు వింటే మీకు తెలుస్తుంది. వదిలిపెట్టడం వైరాగ్యం కాదు. బాహ్యంగా వదిలిపెట్టడం వైరాగ్యం కాదు. మానసికంగా వదిలిపెట్టడం వైరాగ్యం. సో, భగవంతుడికి అది పుష్కలంగా ఉందన్నమాట. రేపు, ఎల్లుండి వచ్చే అధ్యాయాల్లో ఈ విషయం గురించినటువంటి విషయం మనకి తెలుస్తుంది. దీని గురించి నేను వివరంగా చెప్తాను. ఇప్పటికి మీకు అర్థమైందా? వైరాగ్యం అంటే ఏంటి? అలాగే. అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. హరి ఓం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. శ్రీరామ్ ప్రభు మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, జై హరే శ్రీరామ్. కృష్ణ ప్రభు. జై శ్రీరామ్. ఇక్కడ మనం ఇందాక మీరు ఒక ఉపమానం చెప్పారు ప్రభుజీ, సిగరెట్ గురించి. ఒక అతను సిగరెట్ గురించి ఒక ఉపమానం తీసుకున్నారు. అదే Yes. ఉపమానాన్ని ఇప్పుడు మనము భగవద్గీత చేతిలో పెట్టి మీకు ఒక నాటికి అందుతుంది చదవండి అంటే చదవరు ప్రభుజీ. చదవరు ప్రభు. ఎవరైనా ఇన్సిడెంట్ కోసం కావాలని ప్రయత్నిస్తున్నారు కానీ భగవద్గీత Yes. ఇది 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 ఇలా ఉంది అంటే ఎవరు దాన్ని వైపు కూడా చూడట్లేదు ప్రభుజీ. దీన్ని Correct. అదే పనిగా మనము ఆ యొక్క అంటే ఆ, ఈ యొక్క ధోరణిలోకి తీసుకురాగలగాలంటే ఏం చేయాలి ప్రభుజీ? నేను ఇక్కడ Oh, కువైట్ లో ఉన్నాను. ఇక్కడ very నేను good. ఫ్రీగా భగవద్గీతలు పంచుతున్నాను ప్రభుజీ. Oh, కొందరి చాలా సంతోషం. ఆటల వల్ల చాలా ఇక్కడ సంతోషం. ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అదే పనిగా క్లాస్ కండక్ట్ చేసి మరి చెప్పే మాటలు చెప్తున్నా కూడా విన్నంతసేపు వింటున్నారు. జస్ట్ ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయారు అనుకోండి, మళ్ళా వాళ్ళకున్న వేలో వాళ్ళు ఉంటున్నారు. వెరీ గుడ్. ఆ యొక్క ధోరణి మార్చగలగాలంటే ఏం చేయాలి ప్రభుజీ? అది ఓకే, చెప్తా ప్రభు. దానికి ఒకటి మనం అందుకే ఎంతసేపు మనం విన్నంత మాత్రం చేత సరిపోదు. విన్నదాన్ని మనం మననం చేస్తూ ఉండాలి. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే చాలా మంది జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు వింటారు. కానీ విన్నప్పుడు బాగానే అనిపిస్తుంది. కానీ జీవితంలో ఆచరించడానికి పూనుకోరు. ఆచరించాలన్నా కూడా సరైనటువంటి ఎంకరేజ్మెంట్ రాదు. అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుంది, ఇవన్నీ ఇప్పుడు ఏం సాధ్యం అవుతాయిలే అని చెప్పేసి లైట్గా తీసుకుంటారు అనమాట. అది ఎందుకు అంటే సాంగత్య ప్రభావం. సాంగత్య ప్రభావం. మనుష్యుడు ఎంతవరకైతే మంచి వ్యక్తులతోటి ఉంటాడో అప్పటి వరకే ఆ మనుష్యుడు లోపల మంచి గుణాలు ఉంటాయి. ఎప్పుడైతే సాంగత్యం మారిపోతుందో ఇంకప్పుడు మంచి గుణాలు అనేటువంటివి మెల్లమెల్లగా కనుమరుగైపోతుంటాయి అన్నమాట. సో మనం ఇస్కాన్లో ఎలా ఉంటుంది అంటే మేము చాలా చాలా భగవద్గీత ప్రచారం చేస్తూ ఉంటాం. మనకి ఈ క్లాస్లోనే చాలా మంది ఆల్రెడీ విన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఎందుకు విన్నవాళ్ళు మళ్ళీ ఉంటున్నారంటే వాళ్ళకు ఒక విషయం తెలుసు అన్నమాట. ఏం తెలుసు అంటే నేను వింటున్నాను, బట్ నేను మళ్ళీ సాంగత్యంలో ఉండాలి. మంచి ఈ విషయాల సాంగత్యంలో ఎవరైతే చెప్తున్నారో ఆ వ్యక్తుల సాంగత్యంలో ఉంటేనే నేను ఇది వినడానికి కంటిన్యూ చేస్తాను అనేటటువంటి ఒక క్లారిటీ వాళ్ళకు ఉందన్నమాట.
సో మనం చెప్పి వదలడం కాదు, మనము మెల్లగా మీరు రెగ్యులర్గా వస్తుండండి, మాతో ఉండండి, మా మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మన మన గ్రంథాల ఆధారంగా మనం వాటికి సరైనటువంటి నివారణ ఏదైతే ఉందో దాన్ని ఆ, ఆ, పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనమాట. అంటే పర్సనల్ రిలేషన్షిప్ కాదు, స్పిరిచువల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడు మనుషులకి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడండి, మన చుట్టూ ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఆ విధంగా మనం మారిపోతాం అంతే. ఒక వ్యక్తికి తాగుడు అలవాటు లేకపోయినా కూడా 10 మంది మధ్యలో కూర్చున్నాడు అనుకోండి, తాగుబోతుల మధ్యలో కూర్చున్నాడు అనుకోండి, లోపల నుండి వీడి కూడా తాగాలనే ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. తాగడం నచ్చకపోయినా కూడా ఏదో కూల్ డ్రింక్ అయినా పట్టుకొని తాగేస్తుంటాడు. సాంగత్య ప్రభావం అన్నమాట. సో అలాగే మనము మా క్లాసెస్ మేము చెప్తూ ఉంటాము. అలాగే ఎవరైతే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి మాతో పాటు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఇంకా ఇంకా గొప్ప గొప్ప విషయాలు, భగవద్గీత తర్వాత మనకి ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, అలాగే ఎంతో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా వినడానికి మేము అవకాశం కల్పిస్తాం అన్నమాట. సో ఇది ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకా దీన్ని కొనసాగిస్తూనే ఉండాలన్నమాట, చెప్పి వదిలేయకూడదు. సో మనకు ఒక చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇస్కాన్లో ఎలా ఉంటుందంటే మనుష్యుడు వింటాడు, అలాగే మనుష్యుడి యొక్క ఇంద్రియాలని స్వేచ్ఛగా ఆ ఇంద్రియాలు కోరుకునే సుఖాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉంటుందన్నమాట. అంటే సాత్వికంగా ఆ ఇంద్రియాలకు ఉన్నటువంటి సుఖాలని అనుభవించే విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందన్నమాట. అందుకే చాలామంది ఎందుకు ఈ హరికృష్ణకి, ఇస్కాన్కి అట్రాక్ట్ అయ్యి ఎందుకు మన మమేకమైపోయి వెళ్తూ ఉంటారంటే చక్కటి ఆనందం దొరుకుతుంది ఇక్కడ. భజన కీర్తనలు ఉంటాయి, హాయిగా మన డ్యాన్స్ చేస్తుంటారు, చక్కటి ప్రసాదం తింటూ ఉంటారు. సో అట్లాగా మన కృష్ణుడు చెప్పాడు కదా, మనము ఏదన్నా కర్తవ్యం నిర్వర్తించాలంటే మన ఇంద్రియాలు మనకి సహకరించాలి. అవి సహకరించాలంటే వాటిని భగవత్ సేవలో ఉపయోగించాలి. సో మొట్టమొదటి ఇంద్రియం ఏది మనకి? రసేంద్రియం, నాలిక, తినేంద్రియం. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని ఎలా కంట్రోల్లో పెడతాం? తినేటటువంటి పదార్థాన్ని భగవంతునికి నివేదించి తినడం అనేటువంటి అలవాటు మనం చేసుకున్నాం అనుకోండి, రేపటి అధ్యాయంలో వస్తుంది ఆ విషయం. మెల్లమెల్లగా ఏ రకమైనటువంటి తిండి తింటామో ఆ విధంగా మన మానసిక ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. సో ఇట్లా మనం కేవలం చెప్పడమే కాదు, ఒక వే ఆఫ్ లైఫ్ చూపించాలి. అప్పుడు జనాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే, హరే కృష్ణ. వితౌట్ క్లారిఫై అయిందప్పుడు థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి సేవ చేస్తున్నారు మీరు. భగవద్గీత అందరికీ పంచడం అనేటువంటిది చాలా చాలా గొప్ప సేవ. ఎందుకంటే కేవలం మన సనాతన ధర్మం మాత్రమే ఇతరులు సుఖంగా ఉండాలి నాతో పాటు అని కోరుకుంటుంది. ఇంకే ధర్మాలు కూడా కోరుకోవు. ఈ ధర్మాన్ని మనం ఎంతకాలం కాపాడితే ఈ ప్రపంచంలో అంతకాలం సుఖశాంతులు ఉంటాయి. సో ఈ ధర్మాన్ని కాపాడాలంటే ఈ ధర్మం గురించినటువంటి విషయాలు ఉండేటటువంటి పుస్తకాన్ని మనం ప్రచారం చేస్తేనే ఈ ధర్మం కాపాడబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అండ్ భగవద్గీతలోని ప్రతి అధ్యాయానికి ఒక చక్కటి ఫలశ్రుతి ఉంటుందన్నమాట. ఈ అధ్యాయం విన్నంత మాత్రం చేత ఏం జరుగుతుంది అని, ఎంత పుణ్యం వస్తుంది అనేటువంటి విషయం కూడా ఉంటుంది. రేపటి నుండి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో దానివల్ల మనకి కేవలం అందరూ విన్నంత మాత్రం చేత జీవితాన్ని మార్చుకునేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు, కానీ విన్నంత మాత్రం చేత ఏం ఫలితం దొరుకుతుందో తెలిస్తే ఆసక్తి పెరుగుతుంది. సో ప్రతి అధ్యాయానికి సంబంధించినటువంటి ఆ ఫలశ్రుతి కూడా రేపటి నుండి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, సో ఇందాక ఎవరో హ్యాండ్ రేస్ చేశారు, గురూజీ అని పెట్టారు. 108. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇది నా మొదటిసారి భగవద్గీత వినడము. మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ నాకు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అయ్యో క్షమించండి మాతాజీ. అంటే మీకు ఎక్కడైనా అర్థం అవ్వకపోతే అడగండి.
అలాగే ప్రభుజీ. నిన్న హ్యాండ్ నేనొక రైజ్ చేయండి. ప్రశ్న అడుగుదాం అనుకున్నాను ప్రభుజీ. ఏం ప్రశ్న? పంచపాండవుల్లో ఆ! కృష్ణుడు అర్జునుడి యొక్క రథసారథిగా మాత్రమే ఎందుకు ఉన్నారు? ఓకే. వెరీ గుడ్. మంచి ప్రశ్న. సో, కృష్ణుడు అర్జునుడి యొక్క రథసారథిగా మాత్రమే ఎందుకున్నాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికి కూడా చక్కటి బాండింగ్ ఉందన్నమాట. వాళ్ళు బంధువులు, ఒక భగవంతుడు, భక్తుడి కంటే కూడా చక్కటి స్నేహితులు. సో, అర్జునుడి యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే, ఆయన నిద్రలో కూడా కృష్ణుడిని స్మరిస్తూ ఉంటాడనమాట. సో, ఈ ప్రశ్న కృష్ణుడిని కూడా అడుగుతారనమాట ఒకరు. కృష్ణ ఎందుకు నువ్వెప్పుడు అర్జునుడికే సపోర్ట్ చేస్తుంటావు? అర్జునుడితోటే ఎందుకుంటావని, మేమందరం కూడా మిమ్మల్ని గౌరవిస్తాం, మేమందరం కూడా మిమ్మల్ని పూజిస్తాం, మాతోటి ఎందుకుండరు మీరు? అర్జునుడితోటే ఎక్కువ ఎందుకుంటారంటే, ఒకసారి అర్జునుడు పడుకున్నప్పుడు ఎవరైతే ఆ ప్రశ్న అడిగారో వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తాడనమాట. అర్జునుడు నిద్రలో కూడా కృష్ణ, కృష్ణ, కృష్ణ అని స్మరిస్తుంటాడనమాట. ఇట్లా మీరు చేస్తారా అని అడుగుతాడు. అడిగితే మా వల్ల కాదు కృష్ణ అంట. అందుకే ఆయనకి నేను సపోర్ట్ చేస్తా. ఆయనతోటి నేను ఉంటా. నన్ను ఎవరు స్మరిస్తారో వాళ్ళతోటి నేను ఉంటా అని చెప్తాడనమాట. ఓకే. సో, ఇంకేమైనా ప్రశ్న ఉందా మాతాజీ? మీ పేరేంటి మాతాజీ? అర్థమైంది ప్రభుజీ. హరే నా కృష్ణ. పేరు పావని మాతాజీ. ఓకే. పావని ప్రభుజీ. పావని. ఓకే. వెరీ గుడ్ మాతాజీ. ఇంకేమైనా ప్రశ్న ఉందా? లేదు ప్రభుజీ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. చాలా సంతోషం. మళ్ళీ రేపు సాయంకాలం మనం 8 గంటలకి కర్మయోగం అనే అధ్యాయాన్ని, 3వ అధ్యాయాన్ని చర్చించుకోవడానికి కలుసుకుందాం. ఓకే. సో, భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక, భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरदास ठाकुर की जय. हरे कृष्ण. సుజాత మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఏమైనా ప్రశ్న ఉందా? నమస్తే. హరే కృష్ణ. చెప్పండి. చాలా బాగుంది. నేను ఈవేళ సెషన్ ఇచ్చానండి. అది కూడా గంట అయింది. మీరు క్వశ్చన్ అడిగినప్పుడు అనేది ఎందుకు ఉంటుంది మనిషికి అని చెప్పి ఒక క్వశ్చన్ పెట్టారు కదా. సో అది ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టాను, ఆన్సర్ సబ్మిట్ చేశాను. యాక్చువల్లీ ఇంద్రియాలు ఇదిగా లేకపోవడం వల్లే మనకి మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది అనేది. సో యాక్చువల్ గా చాలా బాగుందండి. కాన్వర్జేషన్ అంతా విన్నాను ఇప్పటిదాకా. నాకు నచ్చింది. సార్ ఇప్పుడు ఈ భగవద్గీత లేదా ఈ ఇస్కాను ఇట్లాంటి వాటిలో మనం టైం స్పెండ్ చేయాలన్నా, అక్కడ కొంచెం మంచిగా మనము ప్రతిరోజు కొంచెం టైం ఇవ్వాలన్నా, ఒక సేవ గాని చేయాలన్నా ఎట్లాగా అసలు దానికి మనము ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి? అక్కడికి ఎట్లాగా వెళ్ళాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అసలు అట్లాంటి దాన్ని మీరు ఐడియా ఇస్తారేమోనని అడుగుతున్నాను. చాలా సంతోషం మాతాజీ. మీకు జీవితంలో ఎంతో కొంత సమయం భగవత్ సేవలో ఉపయోగించాలనేటువంటి గొప్ప ఆలోచన చాలా హర్షించదగినటువంటిది. చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. సింపుల్ మాతాజీ, ఏం లేదు. ఇలాగే మా రెగ్యులర్ క్లాసెస్ వింటూ ఉండండి. ఓకే. సో మేము ఈ 18 రోజులు అయిపోయిన తర్వాత కూడా మాకు ఇంకా క్లాసెస్ చెప్తుంటాం. ఈ ప్రతిరోజు తెల్లవారుజామున, అలాగే సాయంకాలం ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయన్నమాట. సో మీకు ఓపిక ఉంటే ప్రతిరోజు మా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఎప్పుడెప్పుడైతే దేవాలయంలో సేవలు అవసరం ఉంటాయో మేము చెప్తూ ఉంటాం. భక్తులకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పలానా సేవ, మీ సమయం వెచ్చించి పలానా సేవ చేయొచ్చు అని చెప్తాము. అప్పుడప్పుడు మీరు వచ్చి సేవ చేసుకోవచ్చు. అచ్చా. అంటే గురుజీ సేవలు అంటే ఎట్లాంటి సేవ ఉంటుందంటే, అంటే ఇప్పుడు ఒక లేడీగా ఇంట్లో అంత టైం ఇవ్వలేకపోయినా కూడా కొంచెం సేపు ఎప్పుడన్నా వచ్చి చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందంటారా? తప్పకుండా మాతాజీ. ఇప్పుడు మనకి ఉదాహరణకి భువన మాతాజీ ఉన్నారు. ఆవిడ బెంగుళూరులో ఉన్నారు. ఓకే. ఆవిడ హౌస్ వైఫ్. ఆవిడ మనకి ఆన్లైన్లో మనకి పోల్ పెడుతున్నారు. అలాగే డైలీ మార్నింగ్ మనకి డైలీ 3 టైమ్స్ క్లాస్ మెసేజ్ పెడుతున్నారు. అలాగే గ్రూప్లో కూడా మన రికార్డింగ్ షేర్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఎవరు మనకి ఏ విధమైనటువంటి సమయం ఇస్తే, ఏ విధమైనటువంటి అవైలబిలిటీ ఉంటే ఆ విధంగా మీరు సేవ చేయొచ్చు. అలాగే మనకి ఇంకో ప్రభు కూడా ఉన్నారు, శ్రీనివాసాచారి ప్రభు అని. ఆయన ఈరోజు క్లాస్లో జాయిన్ అవ్వలేదు. సో ఆయన కూడా అట్లా సేవ చేయాలని అనుకుంటే
ఎక్కడున్నైనా సేవ చేయొచ్చు. మీ అవైలబిలిటీ బట్టి దానికి ఆ విధమైనటువంటి సేవ చేయొచ్చు మీరు. ఓకే. ఒకవేళ ప్రత్యక్షంగా వచ్చి సేవ చేయాలంటే దేవుని గుడికి రావచ్చు. మీరు ఎక్కడ ఉంటారు ఉండడం? మేము ఉండేది హైదరాబాద్ అండి, సఫిలిగూడ. ఓకే. వెరీ గుడ్. చాలామంది సఫిల్గూడ, అలాగే మల్కాజ్గిరి ఇక్కడ నుండి మా భక్తులు ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, మన జన్మాష్టమి ఉంది, చాలామంది భక్తులు సేవకొచ్చారు. ఓకే. చాలా సేవలు ఉంటాయి. ప్రసాదం పంచడము, ప్రసాదం కుకింగ్ చేయడము, అలాగే భగవంతుని అలంకరించడము, ఆల్టర్ అలంకరించడము, లేదంటే ఇంకా హోస్టింగ్ చేయడం కార్యక్రమాన్ని. ఇట్లా ఎవరికి ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ అనుగుణమైనటువంటి సేవలు మేము ఓకే. అవకాశం ఇస్తామన్నమాట. ఓకేనండి. చాలా అద్భుతంగా ఉంది గురుగారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మాతాజీ. సో ఇట్లాగే కంటిన్యూ అవ్వండి. మీరు ఏ విధంగా అయితే సమయం ఇవ్వాలనుకుంటున్నారో మీరు ఆ ఓకే విధంగా సమయం ఇవ్వచ్చు. ఓకే, అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకి కర్మయోగం గురించి చర్చించుకోవడానికి మళ్ళీ అందరం కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.